నాకు వ్యతిరేకంగా ఆలోచించిన ఏ ఆలోచన పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క హస్తం మన జీవితంలో ఉంటే మనకు ఎలాంటి శత్రులు ఉండరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎక్సోడస్ చాప్టర్ 23:23 సేస్ నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరియులు, హిత్తీయులు, అమోలియలను, హిత్తీయులను, పెరిస్యులు, పరిసీయులను, కనానీయులను, హివ్వీయులు, యోబోస్యులను వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపము పొందును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దేవుని యొక్క నో డివిజన్ అగైన్స్ట్ ఇజ్రాయెల్ 23 చదివినావు నాన్న ఎక్సోడస్. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఇట్ కెన్ నౌ బి దేవుడు ఈరోజు జేకబ్తో అంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. చూడండి, జేకబ్తో ఎలాంటి విరోధి నీ ముందు, ఎలాంటి బలహీనతలు నీ ముందు నిలవజాలవంటున్నాడు. ఇజ్రాయెల్ అంటే మనం ఎలాంటి ఇతీయులు ఉండజాలరు, మిదానీయులు ఉండజాలరు, ఎవ్వరు ఉండజాలరు అని. ఎందుకంటే హల్లెలూయా. అంటే ఇక్కడ జేకబ్ ఏదో బలవంతుడు, జేకబ్కు చాలా శక్తి ఉంది అని దేవుడు అంటలేడు, వీళ్ళు ఉండరని అంటలేడు. మరి ఎందుకు ఉంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని హస్తం ఉంది కాబట్టి. ఈరోజు నువ్వు చాలా వీక్ ఉండొచ్చు, ఈరోజు నువ్వు చాలా బలహీనంగా ఉండొచ్చు, పేదరాలుగా ఉండొచ్చు, ఈరోజు చాలా అనారోగ్యంతో నువ్వు ఉండొచ్చు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే నీ ముందు ఎవరు నిలవజాలరు. నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ యు. Amen. ఎందుకంటే నీ మీద దేవుని యొక్క హస్తం ఉంది. ఆమేన్. దేవుని యొక్క హస్తం నీ మీద ఉంది కాబట్టి నీ ముందు ఎవరు నిలవజారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. ఆమేన్. చాలా మంది ఇది తెలియకనే నాశనమే. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. ఏం పెరిగింది? బ్లడ్ ప్రెషర్ పెరిగింది. బీపీ, షుగర్, అది ఇది, కాలు వాపుడు, తలదిప్పుడు అన్నీ వచ్చేసినాయి. హల్లెలూయా. Hallelujah. సడన్ గా తల తిరుగుతుంది అంటే ఏమనుకుంటాం మనం? కడుపుతో ఉందేమో అనుకుంటాం. ఈడ అది కాదు, బీపీ ఉందా అడుగుతున్నారు. అది మర్చిపోయినారు. ఎప్పుడు కడుపుతో ఉన్నావా, పులుపు తింటావా అన్న మాట మర్చే పోయిండ్రు. వీళ్ళు ఎట్లా మర్చిలో. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు కొత్త సీజన్ మొదలైంది, ఒకటే పాట, చక్కెర వచ్చింది బదిలిందంటే బీపీ చెక్ చెప్పించుకో. కానీ ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని వేదన, ఇన్ని బాధ ఎప్పుడు వస్తాయి? దేవుని హస్తం నీ మీద లేనప్పుడు వస్తుంది. కాబట్టి బీపీ హై అయితే వస్తుందా రాదా? వస్తుంది. మంచోళ్ళకి వస్తుంది. నువ్వు ఎంతన్నా ఉండు, వచ్చే తీరుతుంది. నేను రాకుండా ఉండను అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు తెలియాలి, ఈరోజు ఇవన్నీ నా జీవితంలో ఉంది, దేవుని హస్తం నా మీద ఉంటే ఇది ఏది కూడా నా జీవితంలో వర్ధిల్లదు, ఇది ఏది కూడా నా కుటుంబంలో వర్ధిల్లదు, ఇది ఏది కూడా నా బిడ్డల మీద వర్ధిల్లదు, ఇది ఏది కూడా నా భర్త మీద వర్ధిల్లదు. నేను ఓడిపోను. నాట్ బి ఎ ఫెయిలియర్. నేను ఎక్కడ కూడా బలహీనుడుగా ఉండను. నేను అన్నిట్లో గెలుస్తాను. కానీ ఈరోజు ఆ బలం లేదే, ఆలోచన లేదే, ఆ విశ్వాసంతో ఉండలేకపోతున్నాం కాబట్టి ఈ బీపీ, షుగర్లు తెప్పించుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో బికాజ్ యువర్ ఎనిమీ సెడ్ ఐ విల్ డిస్ట్రాయ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు మన శత్రువు ఇట్లా అన్నాడు, అక్క రేపటిదాకా ఇయ్యకపోతే ఎన్నో అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా. 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 సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్న సాక్ష్యం లాంటిది చెప్తున్నాను మీకు, నా జీవితంలో జరిగిందే. నేను ఇక్కడ ప్రతి థర్డ్ సాటర్డే మీటింగ్ పెట్టేవాడు, టీమ్ మెంబర్స్కి, బోధకులకు, ఓన్లీ ఫర్ ద ప్రీచర్స్. సో నేను సెకండ్ మీటింగ్ ప్రీచర్స్కి పెట్టినప్పుడు ఇక్కడ చాలామంది వచ్చి సాక్ష్యం చెప్పారు. మెనీ పీపుల్ కేమ్ అండ్ దే వర్ గివింగ్ విట్నెస్. అప్పుడు బ్రదర్ బెంజమిన్, విక్టోరియా సిస్టర్, టీమ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. నేను చెప్పింది మీకు గుర్తుకొస్తే అవునని చేయి లేపండి. ఉన్నారా లేరా? ఉన్నవారు మాత్రం చేయి లేపండి, లేనివారు వద్దు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఉన్నారు. సో ఎవ్రీబడి కేమ్ అండ్ దే వర్ కమింగ్ అండ్ గివింగ్ ద టెస్టిమనీ. ఏం సాక్ష్యం చెప్తున్నారంటే,
బ్రదర్ మీరు చాలా బోధించారు. అయితే ఆ ఫస్ట్ హాఫ్లోనే సిస్టర్ విక్టర్ వచ్చి చాలా బ్రదర్ చాలా అట్లా ఉంది, సెకండ్ హాఫ్లో ఇంకా అంటే ఫస్ట్ హాఫ్లోనే ఆమె ఫ్లాట్ అయిపోయింది అనుకో, ఇంకా సెకండ్ హాఫ్లో ఏమైంది నేను చూడలే ఆమెని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా అలా ఒకరు చెప్తుంటే మా బ్రదర్ జోసెఫ్ డేవిడ్ లాయర్, గుర్తుందా బ్రదర్ అతను ఏం చెప్పాడు? నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నేను దేవుని యొక్క మహిమ కోసం చెప్తున్నాను. అంటే అతను కూడా నా శిష్యుడే, అడ్వకేట్ డేవిడ్. మన మినిస్ట్రీ కేసులన్నీ అతనే చాలా డీల్ చేస్తాడు, అంటే చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు. చాలా రెవల్యూషన్స్ ఈ ప్రీచర్స్ మీటింగ్లో దేవుడు ఇంకా డీప్గా తీసుకెళ్తాడు, ఇంకా లోతుగా బోధిస్తా నేను, దీనికంటే అధికముగా. ఇప్పుడు బోధిస్తున్న బోధన కంటే ఇంకా లోతుగా వెళ్తుంది అది. అయితే ఆ బోధనను విన్న తర్వాత బ్రదర్ డేవిడ్ జోసెఫ్ అన్నారు, బ్రదర్ పోతూ మాకు రహస్యాలన్నీ గుర్తుకొస్తుంది. పోతూ దేవుని యొక్క రహస్యాలన్నీ మనకు చెప్పి పోతు. నేను ఎక్కడికి పోతున్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే జరిగిన ఆ చిన్న వీసా కేసులో నాకు బెయిల్ దొరకదు. నేను అన్నా కదా మీతో, నాకు జీవగార శిక్ష పడుతుంది. ఏం పడుతుంది? జీవాధార లైఫ్ పనిష్మెంట్. అది ఒక లాయర్గా ఆయనకి తెలుసు. కానీ నేను ఏం బోధిస్తున్నా? లోతుగా బోధిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు సాక్ష్యం చెప్తున్నా, ముక్కలు చెప్పుకుంటూ వస్తున్నా. ఇలా చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఇక్కడ పోతున్నానని నా ముందే చెప్తే అది ఎవరు చెప్తున్నారు? లాయర్. నువ్వు ఓడిపోతావని చెప్తే, నువ్వు వెళ్ళిపోతావు లోపలికి అని చెప్తే ఎలా ఉంటుంది? మాట్లాడరు. బాధ అవుతుందా? ఏమవుతుంది? చాలా బాధ. పోతూ బ్రదరు మనకి రహస్యాలు చెప్పిపోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాధపడలే, నేను బాధ పడలేదు. దేవుని ఆత్మ నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు సత్యాన్ని ఎరుగుతావు. సత్యమే ఆమేన్. ఇలాంటి ఆలోచన నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాధపడలే, ఎందుకంటే నాకు తెలుసు తెలుసు అన్నీ సాధ్యం దేవునికి. ఆమేన్. దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఆయన హస్తము నా మీద ఉంది. ఆమేన్. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్. నన్ను ఎన్నుకున్నా నేను ఆమేన్. దేవుని సేవకుడు. ఆమేన్. ఏదో సేవ సంతోషంగా చేయాలని రాలే, పిలువబడిన వాడిని. ఆమేన్. కొంతమంది పాటలు పాడాలి, మైక్ పట్టుకోవాలి, అలాంటి ఆశలు నాకు ఏది లేకుండా పిలువబడ్డవాడిని. ఆమేన్. నా చెయ్యి విడువడు ఎడబాయడు. అలాంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, మనం అనుకుంటాం we will be destroyed, మన జీవితం దరిద్రంగా మారిపోతుంది, ఇక నువ్వు ఉండవు, ఇక నేను చచ్చిపోతా, ఈ క్యాన్సర్ రోగంతో చచ్చిపోతా, ఎయిడ్స్తో చచ్చిపోతా, నేను ఈ రీతిగా పోతా, నేను ఫెయిల్ అయిపోతా, నేను ఫలించలేను, నాకు పెళ్లి కాదు, నాకు నో, ఇఫ్ ద హ్యాండ్ ఆఫ్ లార్డ్ ఈస్ అపాన్ యూ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఆమేన్. ప్రతి ఒక్కటి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం. యేసు వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి మార్గం లేదో దానికి దేవుడు మార్గం తెలుస్తాడు. ఆమేన్. మనం అనుకుంటాం ఇది ఇలాగా, ఇది కాదు, ఇది చాలా అసంభవం అది కానే కాదు. బ్రదర్ డేవిడ్ చెప్పేది కరెక్ట్, కానీ తీర్పు ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. దేవుని తీర్పు, దేవుని హస్తం నీ మీదికి వస్తే శత్రులు కూడా గజగజ వణుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను ఏ రోజు వదలలే, నేను ఏ రోజు కూడా నేను ఇలా వెళ్ళిపోతానా ఉంటానా, నాకు తెలుసు నా దేవుడి చిత్తం ఏది ఉంటో అది నా జీవితంలో జరుగుతుంది. నేను భయపడాల్సిన అవసరమే లేదు. నేను చేసింది తప్పు కాదు, దేవునికి మాత్రమే తెలుసు, నేను ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మీకు అందరికీ బోధిస్తూ ప్రతి వారం మిమ్మల్ని ప్రతి వారం బలపరుస్తూ ఇన్ని బలహీనతతో నిలబడి ఉన్నా కూడా మీరెవ్వరు నన్ను కనిపెట్టలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మరందరికీ నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని, అందరినీ బలపరిచేవాడిని, ఎందరో స్వస్థత, ఎందరో
అద్భుతాలు ఆశ్చర్యక్రియలు పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారు? నాకు తెలుసు, ఎన్ని చేసిన దేవుడు నన్ను విడవడు. ఇందులో ఎందుకు తీసుకెళ్ళావు? నా యొక్క ఆలోచన ఏముందంటే, ఇందులో ఎందుకు వెళ్ళాను నేను? ఎందుకు ఈ యొక్క మార్గంలో నడిపించావు? ఎందుకు నాకు ఇవన్నీ? ఇది నాకు తెలియాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ రోజుల్లో దేవుడు చాలా రహస్యాలు మాట్లాడడానికి మొదలుపెట్టాడు, చాలా రహస్యాలు మాట్లాడడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కమ్స్, హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రకంగా, నేను అంటున్నాను కదా, వినలేని మాట లేదు నాకు. నేను ఇది అంటే జస్ట్ దేవుని మహిమ కోసం మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే చెప్తాను. నా గురించి నేను ఈవులుగా చెప్పుకోవడం నాకు సిగ్గులేదా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నా గురించి రకరకాలుగా బలహీనంగా మాట్లాడారు. బలహీనం అంటే చాలా బలహీనం, తట్టుకోలేరు, విషయం తాగే చచ్చిపోవాలన్న బలహీనతలు అలాగా మాట్లాడు. దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎన్నో స్టోరీస్. తెలిసింది ఎవ్వరికీ సత్యం తెలియదు, ఎవరికి సత్యం తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. మా కింద ఉన్న ఫాదర్ సుధాకర్కి తెలుసు, బయట ఎవరికి తెలియదు. డాలీకి తెలుసు, సిస్టర్ స్వరూపకి తెలుసు. అంటే వీళ్ళు టీం మెంబర్ కదా, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. కాదు, సత్యం వాళ్ళకే తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలిసిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా, అంటే ఎన్ని మాట్లాడినా, ఎన్ని విధాలుగా మాట్లాడు. ప్రతి ఒక్క చోట ఒక వ్యక్తిని కలిస్తే, బ్రదర్ సిస్టర్ అట్లా చెప్పింది నీ గురించి, బ్రదర్ సిస్టర్ ఇట్లా చెప్పింది, బ్రదర్ అట్లా. సిస్టర్ ఆర్నా మైకిల్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడేవాడు నేను, ఇండియాకి యుఎస్కి. సో ఆ టైంలో ఆ సహోదరి ఏడ్చేది. నేను ఇక్కడ కనిపించకుండా ఉన్నప్పుడు నా గురించి బ్రదర్ నాకు చెప్పేది ఉంటే నాకు చెప్పేది, నేను వచ్చి ముందు పడితే ఎవరు ముందు రాలే. ఇన్ని విధాలుగా ఒంటరితనం ఉన్నా కూడా ఆయన బలము చేత నిలబడిన. ఆమేన్. నేను వచ్చిన 2 నెలల తర్వాత కొంతమంది నన్ను చూడడానికి, కొంతమంది ఎలా ఉన్నాడని చూడడానికి వచ్చారు, కొంతమంది ప్రేమతో వచ్చారు, కొంతమంది ఇంకా రాలే మినిస్ట్రీకి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మీ జీవితంలో జరగవచ్చు, ఇలా మీ జీవితంలో బలహీనతలు రావచ్చు, ఇలా మీ జీవితంలో అవమానాలు జరగవచ్చు, నిందలు రావచ్చు, మీ గురించి చెడుగా మాట్లాడవచ్చు. సోలిపోకు, బలహీనం పడకు, ఇక ఓడిపోతా, దీంతో ఇది లాస్ట్, ఇంకా నా జీవితంలో నేను పైకి రానని అనుకోకు. దేవుని యొక్క హస్తం నీ మీదికి దిగి వస్తే ఆమేన్. నువ్వు ఎక్కడున్నావో అక్కడే లేవనెత్తు, ఆమేన్. అదే స్థలంలో లేవనెత్తు, ఆమేన్. అదే ప్రజల మధ్యలో లేవనెత్తు. ఆమేన్. He will lift you there only. ఆమేన్. ఆమేన్. ఇంకా గొప్ప సాక్షిగా నిన్ను మార్చాలని, ఆమేన్. నన్ను బలపరచడానికి ఆ మార్గంలో తీసుకెళ్ళాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఊరికేనే ఎవరిని తీసుకెళ్ళాడు. అందుకే నోరు జారొద్దు, నోరు జారొద్దు. వాళ్ళు బాగానే ఉంటారు దేవుడితో, నువ్వు పాపిగా మారిపోతావు. దే విల్ బి గుడ్ విత్ గాడ్. నేను ఇంకా దగ్గరకు వచ్చిన దేవునికి, ఆమేన్. ఇంకా దేవుడి గురించి మెడిటేట్ చేయడం నేను ఆలోచించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ, ఎందుకు చెప్పాను, ఇవన్నీ మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఇందులో కూడా దేవుడు దీవిస్తాడు, ఇందులో నుంచి కూడా నిన్ను పైకి లేవనెత్తుతాడు అని నీకు నిజంగా తెలుసుంటే నువ్వేం చేస్తావంటే చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు కట్ చేసేస్తావు. ఇప్పుడు చాలామంది ఏమేమి ప్రేయర్ చేస్తుంటారు, ప్రభా శత్రువును చంపేయి, ఆడు రేపటి వరకు కాలిపోవాలి చూడు, ఆడు నా ముందు కనిపించదు చూడు, ఆడు నోరు రాలిపోవాలి ప్రభా, ఆడు డానియల్ సింహం బోన్లు వేసినప్పుడు సింహాల నోర్లు ఎట్లా మూసావు అలా చిన్నప్పుడు నోరు మూసేయి ప్రభా అంటమానం ఇలాగా. సో చాలామందికి దేవుని యొక్క హస్తం, మనం ఏం చేయాలంటే దేవుని దీవెన నా మీద ఉండాలి, దేవుడు నాతో ఉండాలి, నాకు విరోధి ఉండడు, నాకు బాధలు ఉండవు, వేదన ఉండదు, నేను అన్నింటిలో గెలుస్తాను. దేవుని వాగ్దానాన్ని పట్టుకోవాలి. దేవుడు అన్నాడు, నేను అంటే నా వాక్కు నీలో ఉన్న ఎడలా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తా అన్నాడు. నువ్వు నాలో, నీలో నా వాక్కు ఉన్న ఎడల నీకు ఏది కావాలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ నిలబడి దేవుని యొక్క హస్తం మన మీద ఉంటే ఇక్కడ నుంచి ఏం పలికినా అది జరుగుతుంది, ఏది పలికినా అది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం నీ మీద ఉంటుందో, నువ్వు పడుకున్నా కూడా దేవుడు నీ కోసం కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇన్ని జరిగినా కూడా
ఒక విశ్వాసంతో దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఏది జరగాలన్నా దేవుడి చిత్తం లేనిది నా జీవితంలో ఏది జరగదు. ఆమేన్. ఆమేన్. సో ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దావీదు రాజు ఏమన్నాడు? ప్రభువే నా కోట. అవునా కాదు? అవును. ప్రభా నీవే నా అండ, నీవే నాకు కోట. సో దేవుడే నాకు సమస్తం అని చెప్పి నేను మరణలోయలో నడిచినా నాకు ఏమీ కాదన్నాడు. ఇవన్నీ ఎందుకు స్టోరీలా? కాబట్టి దేవుని యొక్క హస్తం మన మీద ఉంటే మనం ఎలాంటి బాధపడం, ఎలాంటి వేదన పడం. మరి ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా చాలా తగ్గిపోతాయి. కొన్నిసార్లు చూడండి, చాలా రిక్వెస్ట్లు ఉంటాయి కొంతమందికి. అంటే దేవుని యొక్క హస్తం నీ మీద ఉంటే నీకేం కాదని నీకు తెలియనే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క హస్తం మీ మీద ఉంటే మీ జీవితంలో మీ కలల్ని కూడా ఎవరు చంపలేరు. ఆమేన్. ఆమేన్. మీకు అర్థం కాలే. ఆమేన్. నో వన్ కెన్ కిల్ యువర్ డ్రీమ్స్ ఆల్సో. ఆమేన్. నీ ఆశలు ఎవరు చంపలేరు. ఆమేన్. నీ కోరికలు చంపలేరు. ఆమేన్. నువ్వు అనుకున్నది ఎవరు చంపలేరు. ఆమేన్. నువ్వు ఏదైతే చేయాలనుకుంటా అది ఎవ్వరు కూడా ఆపజాలరు. ఆమేన్. అట్టి కృపతో నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఎవ్వరు కూడా నిన్ను వేదన పరచలేరు. ఆమేన్. చాలా మంది ఇతరులు ఏదన్నా అంటే బాధపడతారు. ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం నీ మీద ఉందో నిన్ను ఎవరు వేదన పరచలేరు. ఆమేన్. ఎవరు బాధపరచలేరు. ఆమేన్. ఎవరు బలహీనంగా మాట్లాడరు. ఆమేన్. ఎవరు చెడుగా మాట్లాడరు. ఆమేన్. ఎవరు శపించరు. ఆమేన్. ఎవరు నీ గురించి చెడుగా ఆలోచించరు. ఆమేన్. ఎవరు కూడా నిన్ను డిస్ట్రాయ్ చేయాలని ప్రయాస పడరు. ఆమేన్. నీ జీవితాన్ని నాశనం చేయాలి, నీ బిడ్డలను నాశనం చేయాలని ఎవరు ప్రయాస పడరు. ఆమేన్. ఎవరు కూడా నీ భర్తని నాశనం చేయాలని ప్రయాస పడరు. ఆమేన్. నీ భార్యని, నీ కుటుంబాన్ని, నీ మినిస్ట్రీని చెడగొట్టాలి, డిస్ట్రాయ్ చేయాలని ఎవరు ప్రయాస పడరు. ఆమేన్. ప్రేమిస్తున్న ప్రతి ఒక్క కార్యము దేవుడు జరిగే విధంగా దీవిస్తాడు. ఆమేన్. సో ఎప్పుడైతే దేవుని హస్తం ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలరా, నేను నిజంగా చెప్తున్నాను, నీ కుటుంబాన్ని ఎవరు తాకలేరు. ఆమేన్. నీ బిడ్డలను తాకలేరు. ఆమేన్. నీ కుటుంబంలో ఉన్న ఏ ఒక వస్తువుని తాకజాల, ఆమేన్. నిన్ను కూడా తాకజాల. ఆమేన్. అట్టి కృపతో దేవుడిని దీవించి ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే దేవుని హస్తం ఉంటుందో అప్పుడే గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతుంది, లేకపోతే జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నాలుగోది ఏంటంటే దేవుని యొక్క హస్తం మీ మీదకి వచ్చినప్పుడు మన శత్రులు ఏమవుతారు? శత్రుల మీద దేవుని యొక్క తీర్పు దిగి వస్తుంది. మరి ఐదవది ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం మన మీదకి దిగి వస్తుందో నీ శత్రులు గజగజ వణికిపోతారు. ఆమేన్. ఏది ఎవరన్నా వణుకండి, ఇట్లా ఎవరికి వణుకొస్తలేదు. చూడు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు శత్రులు లేరనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వేరే రకంగా వణుకుతారులే శత్రులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హీబ్రూస్ చాప్టర్ 10:31 చదువుదాం. సజీవుడగు దేవుని చేతులలో ఆ, చిక్కుట మహాభయంకరము. ఏంటంట? సజీవుడైన సజీవుడైన దేవుని యొక్క హస్తంలో మనం పడుట మహా. భయంకరము. సో దేవుని నమ్ముకున్న బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరి యొక్క చేతిలో చిక్కుకుంటాం? దేవుని యొక్క హస్తం. మహాభయం. అందరి దగ్గర పోవాలి కానీ సేవకుల దగ్గర పోవద్దంటారు. కానీ మనం పోయి వాళ్ళతోనే పెట్టుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం మన మీదకి వస్తుందో ఎదుటున్న శత్రువు ఏమైపోతాడంటే వికలాంగుడు అయిపోతాడు. ఏమవుతాడు? వికలాంగుడు. ఈరోజు మీ కుటుంబంలో, మీ జీవితంలో అవతల వ్యక్తి బాగా నిలబడి మీకంటే పవర్ఫుల్గా ఉన్నాడు అనుకోండి. ఎవరైనా కావచ్చు, నీ కూతురు, నీ కొడుకు, నీ భర్త, నీ భార్య చెప్పిన మాట కూడా అంటే శత్రువు బలంగా మారిపోయాడు, నువ్వు వికలాంగుడుగా అయిపోయాడు. అవునా కాదు? అయితే నువ్వు బలంగా మారితే దేవుని హస్తం నీ మీదకి వస్తే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నాడో వాడు వికలాంగుడు అయిపోతాడు. అంటే శత్రువాడ విన్నా నన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు నేను చాలా మందితో అంటాను, దమ్ముంటే చేసుకోమని అంటాను. ఏ మాంత్రిక శక్తి ఉపయోగిస్తారో ఉపయోగించుకోమంటాను. ఏం చేస్తారు? ఎందుకు? దేవుడు నా పక్షంలో ఉన్నాడు, ఆమేన్. దేవుని హస్తం నా మీద ఉంది. ఆమేన్. లేకపోతే నేను చెప్తానా? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో వాళ్ళు కేవలం వికలాంగులు కావడమే కాక భయముతో వణికిపోతారు, గజగజ వణికిపోతారు. ఆమేన్. మనకు కనిపించదు కానీ అవతలోడు కనిపిస్తుంది. ఆమేన్. అవతలోడికి కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం.
మీరిచ్చట నుండి ఆ, బయలుదేరిపోయి ఆ, అర్నోను ఏరుదాటుడు ఉమ్, అమోరియుడును ఉమ్. హేష్బోను రాజుగు సిహోనును మీ వశము చేసి తిని అతని రాజ్యమును మీకిచ్చి తిని మీరు అతని మీద పడి ఆ దేశమును ఆక్రమించుకొనుడు. ఆ, నేటి నుండి ప్రజలందరికీ మీరే అని భయము పుట్టింతును. మీ పేరు వినగానే అన్ని జాతులు భీతితో కంపించిపోవును. చూడండి, నేను వాళ్ళలో నా భయాన్ని పుట్టిస్తాను. ఎవరికి? నీ శత్రులకు. ఐ విల్ పుట్ మై ఫియర్ ఇన్ యువర్ ఎనిమీస్. నీ శత్రులు నీ దగ్గరికి రావాలంటే వణుకాలి, గజ గజ వణికిపోవాలంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నజరేయుడైన యేసు నామంలో మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క శత్రు సైన్యం గజ గజ వణుకాలని రెండు చేతులపైకి ఎత్తి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం. అప్పుడ ప్రతి ఒక్క శత్రువులను యేసయ్యా, ఈ పాదం సమర్పించుకుంటున్నాను యేసయ్యా. మీరే ప్రభా మా పక్షముగా ఉండి ప్రభా మాకు విజయాన్ని దయచేయండి యేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి పవర్ఫుల్ ప్రాఫెసీ బైబిల్లో ఏంటంటే అన్నిటికంటే మించిన ప్రవచన చెప్తున్నాను మీకు. అన్ని రకాల ప్రవచనలు మీరు నేను మనం అందరం విని ఉన్నాం. బట్ ద పవర్ఫుల్ ప్రాఫెసీ విచ్ ఐ యామ్ టెల్లింగ్ యూ నౌ. హల్లెలూయా. హల్లెలూయా. If you read in Matthew chapter 24 verse 35, it says, heaven and earth shall pass away, but my word will not pass. భూమి ఆకాశములు గతించిపోవును, ఏమైనా గతించిపోని కానీ నా నా మాటలు వాక్కు గతించదు. ఈ రోజు యేసు చెప్తున్న మాట ఏది కూడా మీ జీవితంలో వ్యర్థం కాదు. అన్ని ఆమేన్. యేసు నామములో ఫలిస్తాయి. ఆమేన్. Every word will come true. ఆమేన్. In the mighty name of Jesus I pray. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఈ మాట మీద మీ జీవితాన్ని ఆధారంగా మీరు దేవుని పైన ఆధారపడే విధంగా జీవించొచ్చు. ఆమేన్. ఈ బిడ్డల కోసం దేవుని మీద ఆధారపడొచ్చు. ఆమేన్. వారి యొక్క పెళ్లి గురించి ఆధారపడొచ్చు. ఆమేన్. వాళ్ళలో ఉన్న దుష్ట దురాత్మల శక్తులు తొలగిపోతాయని ఆధారపడొచ్చు. ఆమేన్. మీ కుటుంబంలో శాంతి సమాధానం వస్తుందని ఆధారపడొచ్చు. ఆమేన్. మీ బలహీనతలు తొలగిపోతాయని ఆధారపడొచ్చు. ఆమేన్. మీ అప్పులు తీరిపోతాయి. ఆమేన్. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోను గాని నా వాక్కు గతించపోదు అన్నాడు దేవుడు. ఆమేన్. అది మీ జీవితంలో జరిగే తీరుతుంది. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్కు పైన మీకు ఓటమి ఉండదు. ఆమేన్. నువ్వు వింటున్నావు, ఈ రోజు నీకు గెలిపే ఉంటది. ఆమేన్. నీకు అవమానం ఉండదు. ఆమేన్. నీకు బలహీనం ఉండదు. ఆమేన్. నీకు బాధ ఉండదు. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్క దుష్టాత్మ దురాత్మ శక్తులు ఏదైతే ఇంతవరకు నీకు వ్యతిరేకంగా ఉండను అవన్నీ నజరేయుడైన యేసు నామంలో ఆమేన్. తొలగిపోను గాక. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు చాలా వరకు అనుకుంటాం నేను చాలా బలహీనుణ్ణి. చాలామంది అనుకుంటాను నేను ప్రార్థన జీవితం జీవిస్తలేను, నాకు ప్రార్థన తెలియదు. బట్ ఈవెన్ దెన్ గిడియోన్ని మీరు చూస్తే, గిడియోన్ కులంలో చిన్నవాడు, డబ్బులో చాలా పేదవాడు, మరి హైట్ పర్సనాలిటీలో చాలా చిన్నగా పొట్టిగా ఉండేవాడు. ఎవరు? గిడియోన్. ఒకరోజు దూత అతని దగ్గరికి వచ్చింది. నువ్వు పెద్ద వీరుడవు, సూర్యుడవు అన్నది. నువ్వు పోరాటంలో విజయవంతుడవు, యు కెన్ విన్. మనకు కూడా ఆ బహుమానం ఉన్నది. దేవుడు ఏమంటాడు? యు ఆర్ ఏ కాంకరర్ అంటాడు. మీరు ఎల్లప్పుడూ విజయులే అంటారు. ఆమేన్. మీకు ఓటమియే లేదు. లేదంటాడు. నమ్ముతారా? నేను రానకాడికి అంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు పేరు వింటేనే రారు, వస్తారా? రారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బ్యాండ్లైన్ వాళ్ళని ట్రిమిల్ గరి పోను చెంట పడుతున్నాక ట్రిమిల్ గరియా కొద్దిగా ఆలోచిస్తారు. అవునా కాదా? అవును. పోవడానికి నాకు పని ఉంది, రేపు పోదాంలే అంటాడు. రేపు ఆయన కనిపించకుండా పోతాడు. అట్లా ఉంటుంది. నేను అంటున్నా ఊరికే జోక్గా. సో కొన్ని ఏరియాలు, ఆ ఏరియాలో పైల్వాన్లు ఉంటారు, మనం పోతే బాగోదు అలా ఇలా అనుకుంటాం. అవునా కాదు? ఇప్పుడు కొందరు నోరు చూసే రారు మా ఇంటికి కొంతమంది. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కొందరైతే వాళ్ళ ఇంట్లోనే కొద్దిగా తక్కువ మాట్లాడతారు. ఎందుకు అడుగు? ఎందుకు బ్రదర్? వాళ్ళకి తెలుసు అవతల ఏం మాట్లాడతారు. లిమిటెడ్గా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అదే విధంగా గిడియోన్ అంటాడు, ప్రభువా నన్ను గొప్ప వీరుడవు, సూర్యుడవు, నేను ఒక గొప్ప యుద్ధంలో పోరాడే వ్యక్తిని నువ్వు అంటున్నావు, కానీ నేను చూస్తే
తిండి లేక బతుకుతున్నా. ఏం లేక? తిండి లేక. అని అంటున్నాడు దేవుడితో గిడియోన్. షార్ట్గా చెప్తున్నాను, ఏమవుతుందో ఏమో, అమ్మా నువ్వు వెళ్ళు, ఏం కాదు అంటే మనం వణికిపోతుంటాం. అవతల నిన్ను చూసి శత్రువు వణుకాలి, కానీ ఇక్కడ మనమే వణుకుతుంటాం. ఏమవుతుందో ఏమో, ట్యూస్డే వస్తుంది, ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో, మండే వస్తుంది, ఏమవుతుందో ఏమో, ఇదే వస్తుంది, నవంబర్ వస్తుంది, ఏమవుతుంది ఏమో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గద గద మనమే వణుకుతాం. బయట చూస్తే పౌడర్లు అవి ఇవి లిప్స్టిక్లు అన్ని మేకప్లే, కానీ లోపల మాత్రం భయం భయం. లోన లొటారం పైన పటారం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఆ రకంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ గిడియోన్తో దేవుడు అంటున్నప్పుడు గిడియోన్ తనను తాను తక్కువ అంచనా వేసుకుంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను తక్కువ అంచనా వేసుకొని బతికాల్సిన అవసరం మనకు లేదు. అప్పుడు గిడియోన్తో దేవుడు అంటాడు, ఎల్లో, అక్కడ నీ శత్రులు టెంట్ వేసి ఉన్నారు, ఒక దగ్గర నివాసం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వెనుక నుంచి విను, నీ గురించి ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు గిడియోన్ అక్కడికి వెళ్ళి, కొంతమంది దొంగచాటున వింటారు చూడు, నేను విన్నాక లోపల మాట్లాడేది అంతా అంటారు, అవునా కాదు? అయితే గిడియోను గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అమ్మో గిడియోనా, అమ్మా ఆయన చేతికి పడితే అసలు మనము బ్రతకలేమంట. అదేవిధంగా నీ గురించి మీ అందరి గురించి కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్ను చూస్తే భయపడే వాళ్ళు ఉన్నారు, ఆమేన్. కానీ నువ్వు భయపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు వందనం. యేసు వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. నాకు తెలియదు నేను ఎంత పవర్ఫుల్నో, కానీ ఎదుటోడికి తెలుసు. ఆమేన్. నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను చిన్నోడే, కానీ నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. అది మనం అలా ఉండాలి. ఆమేన్. చాలా మంది డైరెక్షన్ ఇస్తారు, అది తీసేయి, అది ఉండొద్దంట. నువ్వు తీయొచ్చు కదా. అది పెట్టొద్దాక ఎట్లయినా చెప్పి తీసేయండి అంటే వాళ్ళు ఎట్లా తీస్తారు? కట్టేటప్పుడు కట్టేసిండ్రు, ఇప్పుడు తెలిసిపోయింది కదా అది ఏంటిదో, తీస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. అరే నేను చెప్పిన ముళ్ళు తీసేయమని ఇంతవరకు తీయలే వాళ్ళు. ఇంత పెద్ద పెద్ద పుల్లులు. నువ్వు అటు చూడమ్మా, ఊరికే నా పేరు బదలాం చేస్తావు. చెప్తావమ్మా పేరు ఎవరని? ఆమెకు తెలిసి చెప్తలేదు, అబద్ధం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇట్లున్నారు మా టీం మెంబర్, చెయ్యి వదిలేస్తాను నన్ను, నేను ఇప్పుడే చెప్పినా కదా మోసం చేస్తుందని. హల్లెలూయా. హల్లెలూయా. అనగా నీలో ఉన్న బలం నీకు తెలియదు కాబట్టి ముట్టుకోవడం బాధ, దాన్ని విశ్వసిస్తున్నాను, దాని మీద ఆధారపడుతున్నావు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? భూమి పైన అదేవిధంగా నీటి లోపల కూడా, భూమి కింద నీటి కింద కూడా ఎలాంటిది ఉండదు. మరి నువ్వు చరిత్ర తెలుసు నీకు బైబిల్ గురించి, నువ్వెలా పెడతావు? అంటే నీలో భయం ఉన్నది. నువ్వు ఏటిదో నీకు తెలియదు, నీలో ఉన్నవాడు ఎవరో నీకు తెలియదు, నీలో లేడు కాబట్టి అవన్నీ నీకు సపోర్ట్ కావాలి. నేనేమంటా తెలుసా? ఎవ్వరు ముట్టుకోద్దు, నేను వస్తున్నా అంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను వస్తున్నా అంట. నేను మహారాష్ట్ర సిస్టర్ రీటాకే దగ్గరికి వెళ్ళినాం మేము మహారాష్ట్రకి. అక్కడ ఫోటోలు చూసిన నేను ఇట్లా దగ్గర దగ్గర 16 ఫోటోలు లైన్గా పెట్టున్నాయి. ఒక పెళ్ళి అయితే ఒక టుప్పు, ఒకటి ముడితే ఇంకోటి టుప్పు, పోవడమే. బ్రదర్ బెంజమిన్ ఉన్నారు నా ఇంట్లో, దగ్గర దగ్గర 18 సంవత్సరాలు నాతోనే మహారాష్ట్ర వచ్చేవాళ్ళు ఎప్పుడు. అయితే నేను పైకి వెళ్ళాను, పై నుంచి హోటల్ నుంచి కిందికి దిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళి బైండింగ్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు చేస్తున్న సమయంలో చూస్తే లైన్గా అన్ని ఏజ్లో ఫోటోలు ఉన్నాయండి. ఏ ఏజ్ కావాలంటే ఆ ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోటోలు. అమ్మా ఇదేనాది మా అని కేటాక యుగత బ్రదర్ అల్లా చెత్తుటాగో. అమ్మో ఇంతమంది చచ్చిపోయినరా, ఒక్కరా ఇద్దరా, ఎట్లా చచ్చిండని మళ్ళీ అడిగిన. అప్పటిదాకా వాళ్ళు ఏం చేయలేదు, లైట్గా విన్నా. నేను అడిగితే మా ఇంట్లో శుభకార్యం జరగొద్దు బ్రదర్, ఎవరన్నా కడుపుతో ఉన్నారంటే నెక్స్ట్ ఎవరు చస్తారా అని చూస్తాం, ఎవరు పుడతారా కొడుకా కూతురు అని చూడం, కానీ ఎవరు చచ్చిపోతారా అని చూస్తామని. ఇది చాలా డేంజర్ ఉంది ఇది. మనమైతే పెద్దగా వచ్చేసినాం మహారాష్ట్ర, అది సెకండ్ టైం నేను పోవడం. అయితే పైకి రూమ్కి వచ్చిన
పిల్లలందరికీ చెప్పిన, మీరెవ్వరు వీళ్ళు రెడీ అవుతున్నారు అనమాట రావడానికి నా ఇంట బైండింగ్ ప్రేస్ చేయడానికి. అమ్మ తల్లులారా మీరందరు రూమ్లో ఉండండి. బ్రదర్ బెంజమిన్ చెప్పిన బయటనే ఎవ్వరు నా బయటికి రావద్దు, అందరు రూమ్లో గడేసుకోండి, నేను వెళ్ళేసి వస్తా. నేను వెళ్ళి బైండింగ్ ప్రే. ఈ రోజు వరకు ఎవరు పుట్టినా పెళ్ళైనా ఒక్కడు సావడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు అంటే మనకే తెలియదు మనలో ఎంత శక్తి ఉందని. ఆమేన్. మనకే తెలియదు, కానీ మనం ఎదుటోడిని చూస్తే భయపడుతుంటాం. ఎందుకు భయపడుతుంటామంటే దేవుని శక్తి మన మీద ఉందని మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హౌ టు మొబలైజ్, ఏ విధంగా ఇప్పుడు ఈ శక్తిని మనము ఉపయోగించాలి, ఎలాగా ఈ శక్తిని మనం అలమర్చుకోవాలి, దాన్ని ఎలా ఎలా వస్తుంది ఈ శక్తి మన జీవితంలో. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం నంబర్ 1. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. నెక్స్ట్, స్వస్థపరచుటకై నీ హస్తమును చూపుము. నీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములు ఆశ్చర్య కార్యములను చేయుటకును అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలములు కంపించెను. వారిలా ఆ స్థలములో ఉండమ్మా, నేనేం చెప్పిన అక్కడి నుంచి చదువు. వారిలా ప్రార్థించగా, మళ్ళీ వారిలా అక్కడి నుంచి చదువు. నేను చెప్పింది మళ్ళీ అక్కడి నుంచి రిపీట్ చేయి. వారు ఇలా ప్రార్థింపగా, చెప్పండి అందరూ. వారు ఇలా ప్రార్థింపగా వారున్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్కును గూర్చి మాట్లాడుసాగిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ముందు పోయినసారి నేను చెప్పాను, బ్యూటిఫుల్ గేట్ సినగాగ్ చర్చ్, అందమైన ద్వారం దగ్గర క్రిబుల్ వికలాంగుడు, చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి బిచ్చం అడుగుతుండే. హల్లెలూయా. హల్లెలూయా. విక్టోరియా తెలుసు కదా. సో అక్కడ ఉన్న వ్యక్తిని పేతురు యోహాన్ అతన్ని లేవనెత్తారు. లేవనెత్తిన తర్వాత రోమా పరిపాలకులు సైనికులు యోహాన్ని పేతురుని తీసుకెళ్ళి బాగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు చేసిన ప్రార్థన ఇది, ప్రభా ఇంతవరకు మేము చేయగలిగాం, ఇంతవరకు బోధించగలిగాం, కానీ ఇప్పుడు బోధించకూడదు, మీరు బయటికి వచ్చి దేవుని యొక్క వాక్యం బోధించకూడదు, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయకూడదని చెప్పి మమ్మల్ని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేశారు, వెన్ దే హ్యాడ్ ప్రేడ్, వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభా ఇక ముందు నీ హస్తము దిగి వచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం జరుగునుగా. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న స్థలము కదిలింపబడ్డది. The place where they were praying was shaken. కదిలిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ భూమి కదిలింపబడమే కాక వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి బహుబలంగా దిగి వచ్చింది. మరి వారు బహుబలంగా దేవుని యొక్క వాక్కుని బోధించలేని చోటు కూడా వెళ్ళి బోధించారు, ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేశారు యేసు నామములో. సో ఆత్మ మీ అందరి మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా
స్వాగతం దేవా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన మీద అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగొస్తాడో మనమందరం కూడా ఎక్కడైతే ప్రార్థన చేస్తామో అక్కడ జరగలేని గొప్ప గొప్ప కార్యములు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. స్థలం కదిలింపబడుతుంది. ఆమేన్. చేయలేని పనులు మనం చేయొచ్చు. ఆమేన్. ఈరోజు నేను చేయడం మానేశాను, నేను బోధించడం మానేశాను. చాలా మంది భయపడి వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. మాటలకు, చాతలకు, బలహీనతలకు భయపడి వెనక్కి మరలకూడదు. నా పక్షములో దేవుడున్నాడు. ఆమేన్. రుజువు చేయాలి. ఆమేన్. దేవుడిని ఒక సాక్షిగా మార్చాలని కోరుకుంటాడు. ఆమేన్. అందుకే దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. నువ్వు భరించగలవా, నిలబడగలవా అని దేవుడు నీ గురించి ఆలోచిస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని యొక్క విశ్వాసులు అంటే దేవుని నమ్మిన బిడ్డల్లో ప్రత్యేకమైన బలహీనం. ఆల్ ద పీపుల్, ద ప్రాబ్లం విత్ ద బిలీవర్స్ ఈస్ దే స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ మెనీ పీపుల్. ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వేదన చెప్పుకుంటారు, బలహీనం చెప్పుకుంటారు, రకరకాలుగా జీవిస్తారు. అవునా కాదు? అవును అవును బ్రదర్. బ్రదర్. ప్రతి ఒక్కరికి ఉన్నదే. దొరికిన కాడ టెంట్ వేసేస్తాం మనం. బలవంతంగా కూర్చొని అక్క ఛాయ్ తాగిపోరాదే, ఏం కాదు జ్యూస్ అన్నా తాగిపోరాదు, అది కూడా వద్దనుకో. ఆమెకు తెలిసి మేము సుత్తేస్తుందని, అది కూడా వద్దనుకో. కనీసం నీళ్ళన పెట్టాడా, కనీసం నీళ్ళైనా. అవునాగా? దేనికి దేనికి గట్టిగా సుత్తి పెట్టడం. ఈమె బాధలు ఆమెకి చెప్పుకోవడానికి ఈమె ఏం చేస్తుందంటే అన్ని కథలు చెప్పుకుంటూ పోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ముందు చేతులు చేస్తాం, మనుషుల ముందు బలహీనంగా మాట్లాడుతుంటాం, మనుషుల ముందు మనల్ని మనము లోకు చేసుకుంటాం. ఏ హస్తం అయితే నీ మీదికి రావాలి, ఆ హస్తం అడగవును, దేవుని హస్తం రావాలి. ఈ వ్యక్తి హస్తం, ఈ వ్యక్తి హస్తం, ఆమె హస్తంలోనే చాలా బాధలు ఉన్నాయి. నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి, నీ భర్త గురించి, నీ బాధల గురించి నువ్వు చెప్పుకుంటా ఉంటే స్టోరీలు చెప్పడంలో టైం పాస్ అయిపోతుంది మనకి. వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్పాలక్క, అవునా కాదు? అరే ఇక్కడ బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎందుకండి కథలు? విచ్ హ్యాండ్ యు నీడ్, విచ్ హ్యాండ్ యు నీడ్. ఏ హస్తం నీకు కావాలి, ఆ హస్తం దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ డాక్టర్ ముట్టుకుంటేనే బాగా అవుతా పో. ఎందరో ముట్టుకున్నారు, ఏం రాలే, ఆడ క్లీన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవా వందనం. సో దే డోంట్ నో హౌ టు యాక్టివేట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తము ఎలాగ ఉపయోగంలోకి తీసుకురావాలి, దేవుని యొక్క హస్తం నా జీవితంలో ఎలా పని చేయించుకోవాలి, దేవుడు నా జీవితంలో కార్యాలు, ఎలాంటి కార్యాలు, అద్భుతాలు చేయాలి, అది ఎలా చేయించుకోవాలో తెలియదు. ఓ ఊరికే ఏడుపులు. నేను నమ్మడం మానేసిన బ్రదర్, మానయి. నీకు ఉపయోగించుకోవడం తెలియకపోతే నువ్వు ఏం చేస్తావు? తినడం కూడా మానేస్తావు, బతకడం కూడా మానేస్తున్నారు. అవునా కాదా? అవును. ఒక రోజుకి నేరాలు ఘోరాల్లో వాళ్ళు చంపేస్తున్నారు. మరి బయట చూస్తే ఎందరో పడి చేస్తున్నారు, ఎందరో తాగి చేస్తున్నారు, ఎందరో అన్నీ మీకు అన్నీ అలవాటే. ఆలోచించి ఆలోచించి చివరికి ఏం చేసుకోకుండా బతుకుతున్నాం మనం. చచ్చిపోదాం అనుకుంటాం, సావు. అందరు అనుకున్నోళ్ళే எனக்கு సావు అందా నల్లాకు, మరి సావే యారుండే ఇరుచున్నాను. నువ్వు బలవంతంగా బతుకో, నాకు చెప్పడం ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే దేవుని యొక్క హస్తం ఎలా తీసుకొచ్చుకోవాలి నీకు తెలియదు కాబట్టి, దేవుడు పనిచేసే విధము నీకు తెలియదు కాబట్టి ఇన్ని బాధలు. అయితే పేతురు, యోహాను ఏం చేశారు? మేం చేశాము కార్యాలు, మేం చేశాము గొప్ప గొప్ప అద్భుతాలు, ఇప్పుడు మా వల్ల. అయితే ఎవరు చేయాలి? యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. అయిపోయిందా? ఏ అంగ పోనాక ఆయనకు భయమాకుదుడి. అరే నీ జీసస్ వందాక ఉనికి నాకు భయమాకు.
అవునా కాదు? అవును బ్రదర్. నీవే ఆజ్ఞాపిస్తే తెగలు నన్ను అంటుకో. తెగలంటే వ్యాధి రోగం, ఎలాంటి సాతాను యొక్క శక్తులు నన్ను అంటుకోదు. ఆయనను పిలుచుకోవడం తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. 9 గంటలకు చేస్తా ఫోన్, ఎవ్వరు ఉండరు. అది పిలుచుకోవడం తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. 9 बजे करो, कोई भी नहीं रहते. अरे जीसस ने ఎట్లా పిలవాలి, హౌ టు యాక్టివేట్ హిస్ హ్యాండ్ యూ షుడ్ నో. అది తెలియకండి ఎక్కడెక్కడో వెళ్ళి బాధపడుతున్నాం ఎన్నో విధాలుగా. అవుననుకున్న వాళ్ళు మాత్రమే గట్టిగా చప్పట్లు కొడతారు. దేవుడి మీ అందరినీ దీవించిన హల్లెలూయా. 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 సో ఎవరెవరైతే, మీరు 12 మంది శిష్యులే కాదు, ఎవరెవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉండెనో ఆత్మాభిషేకంతో దీవించబడ్డారు. దిస్ ఈజ్ హౌ దే యాక్టివేటెడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు నాకంటూ పెద్ద ఎవరండి? నాకే. ఎవరైనా ఉన్నారా? లేదు. కష్టములో నష్టములో తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. జీసస్ ని ఒక్కడు ఓడిచిండు పక్కన. బ్రదర్ ప్యాట్రిక్ ని ఎంతమంది పొడిచింది సిస్టర్? లే, మైకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. చాలా వీళ్ళే చెప్తున్నాడు చూడు సాక్ష్యం. అందరు పొడిచి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎంతో మంది ప్రతి ఒక్క సోదరులో ప్రతి ఒక్క వేదనలో యేసయ్యను నాకు తోడు. ఈ పాటలన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా మేరే జీవన్ में यीशु मेरा जीवन बदल गया. వాడి సంగతి చెప్తా ఉండి. ఇప్పుడు ప్రేయర్ తర్వాత ఇంటికి పోతున్నా కదా, ఇదా బదలావు యాడ వస్తుందండి దేవుని హస్తం? చెప్పు. కామ్కిరేరు ఫోన్ పని ఉంది, అల్లా ఎడకరా ఉంది. ఎనుకు రొంబ తెలియవు పత్తి, నాకు చాలా తెలుసు. ఈరోజు చూడు ఏమేమి చేస్తా. ఆ ట్రిమిల్గర్లో ఉండొద్దాడు, ఆమె ఎవడి పొలికిరా నన్ను బాకరా నన్ను. అవును, నేను తలంచుకుంటే ఫారెన్లో కూడా ఉండనియనక ఈమెకి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ తెలియదు ఎట్లా పోవాలి. ఈమె ఫారెన్ గురించి మాట్లాడుతుంది. సో అపోస్తుల వల్లే మనం కూడా దేవుని యొక్క హస్తం, పేతురు యోహాను ఏ విధంగా అయితే దేవుని హస్తం దింపగలిగారో అదే విధంగా దిగిరావా దిగిరావా పవనాత్మ దిగిరావా 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 పవనాత్మ దిగిరావా పవన ఉపమ పరిశుద్ధాత్మ దేవని దిగిరావా పవన ఉపమ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా 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 పవన ఆత్మ దిగిరావా 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 పవన ఆత్మ దిగిరావా సత్య స్వరూపి ఆత్మ మాపై దిగిరావా సత్య స్వరూపి ఆత్మ మాపై దిగిరావా నన్ను ఆదరించు ఆత్మ మాపై దిగిరావా పరిశుద్ధాత్మ ప్రేమ ఆత్మ మాపై దిగిరావా పరిశుద్ధాత్మ ప్రేమ ఆత్మ మాపై దిగిరావా 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 పవన ఆత్మ 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 దిగిరావా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం. యేసురాజా స్తోత్రం యేసురాజా స్తోత్రం. పావనాత్మ దేవా స్తోత్రం పావనాత్మ దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే అపోస్తులు గొప్ప సాక్షిగా
యేసు పునరుత్థానమయ్యాడు అని గొప్పగా చెప్పుకునే విధంగా జీవించారు. దేవుని యొక్క నామంలో బోధించారు. మరి తర్వాత అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశారు. ఎందుకంటే దేవుని యొక్క కృప వారి మీద దిగి వచ్చింది కాబట్టి అద్భుతాలు ఆమేన్. చేయగలిగారు. ఆమేన్. మరి అదే విధంగా అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం మనం చదివినట్లయితే జాగ్రత్తగా వినండి. పేతురు నడిచిపోనప్పుడు ఆ, కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను ఆ, పరుపుల మీదను నేను చెప్తాను. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. దేవుని యొక్క హస్తం దిగి వచ్చిన తర్వాత చాలామంది చేతులు ఒకరి మీద పెడితే దీవించబడ్డారు. అవునా కాదు? అవును. కానీ ఇక్కడ ఏమైందంటే పేతురు నీడ, పేతురు వస్తున్నాడంటే చాలామంది మీద ఏమైందంటే ఆయన నీడ పడితే వాళ్ళు బలహీనులు అందరూ కూడా లేచి అనారోగ్యంతో, వేదనతో, బాధతో వారు లేచి నిలబడ్డారు. మరి పేతురు నీడ, పేతురు వస్తాడని చెప్పి చాలామంది కుష్ఠరోగులను, అనారోగ్యంతో ఉన్నవారు, మాంత్రిక శక్తుల చేత, దుష్టాత్మల చేత పీడిపబడిన వారందరినీ కూడా తీసుకొచ్చి మార్గంలో పడుకోబెట్టేవాళ్ళు. ఎక్కడ? రోడ్డు మీద. దే మేడ్ దెమ్ టు లే ఆన్ ద స్ట్రీట్. వై? బికాస్ ఇఫ్ పీటర్ వాక్స్ his shadow will fall and they will be healed. ఆమేన్. సో చూడండి, దేవుని యొక్క హస్తం దిగొచ్చిన ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగాయండి. ఈరోజు మీ జీవితంలో అలా జరగాలి. దేవుని ఆమేన్. ఆత్మ నా మీదకి దిగి వస్తుంది. ఆమేన్. అది వస్తే నాలో ఉన్న వ్యాధి రోగం తొలగిపోతుంది, ఆమేన్. బాధ తొలగిపోతుంది, ఆమేన్. మాంత్రిక కట్లు ఉండవు, ఆమేన్. చీకటి కట్లు ఉండవు, ఆమేన్. బలహీనతలు ఉండవు, ఆమేన్. బాధలు ఉండవు, ఆమేన్. ఓటమి ఉండదు, ఆమేన్. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వస్తుంది. ఆమేన్. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, స్వస్థపరచగా, శక్తులను పారద్రోలగా పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రములు దుష్ట శక్తులను పాలద్రోలగా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రములు దుష్ట శక్తులను పాలద్రోలగా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రముల దుష్ట శక్తులను పారద్రోలగా. అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, అభిషేకించు పరలోక దివ్యాగ్ని. అభిషేకించు దివ్యాగ్ని. అభిషేకించు మమ్ము కూడా, అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, గుమ్మరించు పరలోక దివ్యాగ్ని. అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, గుమ్మరించు పరలోక దివ్యాగ్ని. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములు చెయ్యా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములు చెయ్యా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా. అంతకంటే గొప్పగా చెయ్యా, అభిషేకించు. అంతకంటే గొప్పగా చేయా, అభిషేకించు. అంతకంటే గొప్పగా చెయ్యా, అభిషేకించు. అన్నిటికంటే గొప్పగా చేయా, అభిషేకించు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దివ్యాత్మ దిగిరమ్ము, దివ్యాత్మ దిగిరమ్ము. నూతనీకరించుము మా జీవితాన్ని,
మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతనీకరించు నా జీవితాన్ని. నీ బిడ్డల జీవితంలో నిండుగా మనస్సయా నీ ఆత్మాభిషేకం ఈ రోజు దిగి వచ్చినగా. ఆమేన్. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నారు అక్కడంతా బలము పొందుకొని ఆమేన్ నీ ఆత్మాభిషేకంతో నింపబడి ఆమేన్ ఇక ముందు ఎవరి ముందు చేయి చాపకుండా మనస్సయా నీ హస్తము ఏ విధంగా అయితే పొందుకోవాలి ఆ శక్తి చేత దీవించబడే విధంగా ఆమేన్. ప్రతి ఒక్క హస్తాన్ని దీవించే ఆశీర్వాదం. ఆమేన్. లేవలేని చేతులను లేపండి, ఆమేన్. పని చేయలేని చేతులను దీవించండి, ఆమేన్. అనారోగ్యంతో నిలవలేని వారిని స్వస్థపరచండి, ఆమేన్. బలహీనతలు తొలగించండి, ఆమేన్. బాధలు తొలగించండి, ఆమేన్. కుటుంబంలో మీ సన్నిధిని దయచేయండి. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 14:41 మనం చదివితే ఎలైజా ప్రాఫిట్ ఆహాబ్తో అన్నాడు, 3.5 సంవత్సరాలు వర్షం రాలి. See, when you pray, you get this power. The hand of God will come. ఆమేన్. అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు ఈ శక్తి దిగి వచ్చింది. ఆమేన్. సో ఎలా దేవుని యొక్క హస్తం యాక్టివేట్ చేయాలి, మన జీవితంలో కార్యం చేయాలంటే మనం ఏం చేయాలంటే we have to pray. ఆమేన్. నేను చెప్తున్నాను కదా, చాలా మంది నాలాగా వాక్యం నాకంటే బాగా చెప్పొచ్చు. ఐ నో దే కెన్ సింగ్ బెటర్ దెన్ మీ, మంచిగా అన్నీ చేయొచ్చు. కానీ దేవుడి సన్నిధిలో గంట సేపు కూర్చోాలంటే చాలా మందికి కుదరదు. ప్రేయర్ మీటింగ్లో కూర్చొని ప్రేయర్ చేయడం ప్రేయర్ కాదండి, అది ఎవరైనా కూర్చుంటారు. ఒంటరిగా ఇంతసేపు కూర్చుంటావా 2.5 గంటలు? లేదు ఎవరైనా లేదు. నన్ను వదిలేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను. మీరెవరు లేకపోతేనే బాగుంటుంది. బహుత్ మజాతా అంటాను నేను. ఆయన సన్నిధిలో అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన సో వెన్ యూ ప్రే యూ కెన్ యాక్టివేట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కూర్చొని నడిపించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నుంచి దేవుని హస్తం ఎవ్వరి మీద కావాలంటే, నాకు ఎందరో ఫోన్ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో చేస్తారు, యేసు నామములో అవుతుంది అంట. ఆమేన్. కాదని మాత్రం అనను, ఎందుకంటే దేవునికి ఏది అసాధ్యం కానే కాదు. బలగాదు. రేపు అయితే అయ్యే తీరుతుంది బుల్లెట్ దిగే తీరుతుంది. ఆమేన్. ఆమేన్. తగ్గేదే లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే చాలా మంది సిట్టింగ్ అయిపోతున్నారు, కొద్ది నిమిషం నిలబడదాం, చాలాసేపు కూర్చున్నాం కదా. ఆహాబు రాజు 3.5 సంవత్సరాలు వర్షం రాలే. ఎలైజా ప్రేడ్.
ఎలా ప్రార్థన చేశాడు ఎలైజా చెప్పండి నాకు. 3.5 సంవత్సరాల తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఇలా మనం కృప బాగేస్తావు, 2 కాళ్ళ మధ్యలో కాచి ఈ తల నవ్వుమనిలే, తల ఏమన్నా రా నువ్వు చూడు ఎట్లా వేస్తా. ఈ కాళ్ళ మధ్యలో తల వేసుకొని ప్రార్థన చేయాలి. నీళ్ళు డౌన్ కాదు, ఇట్లా వంగి దాంట్లో తల పెట్టాలి. నువ్వు రానే చూపదు. మీ 2 కాళ్ళు ఉన్నాయా, మోకాలు ఉన్నాయా, దాని లోపల తల పెట్టాలి. నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావమ్మా? అట్లా కాదు, తల పోవాలి. పోతుంది కదా ప్రార్థనలో. ఆయన అంత కఠినమైన ప్రార్థన చేశాడు. ఆమేన్. నేను ఇద్దరిని ఊరికే పిలిచిన, ఎందుకంటే నాకు తెలుసు మన వల్ల కానే కాదు. మనం మోకరిస్తే లేవలేవు. ఎవరన్నా మోకరించినా మనకు ఇలా పట్టుకున్నామా అని ఇట్లా లేస్తాం మనం. అది మన బతుకు. ఏమంటారు జోసఫ్ గారు? అవునా కాదు? అవును. ఎవరైనా గట్టిగా నడిచినట్టు తెలిసిపోతుంది. నడుస్తున్నావా అని అడుగుతారు అవతలోడు. ఎందుకు? దమ్ము దమ్ము చూలే మేలది ఇప్పతా ఏరిన మేలే. అది అడిగి ఎక్కింది 30 సిడీలు కాదు, అప్పటికప్పుడు దమ్ము అయిపోతుంది. అది కానీ ఇతను ఎంత కష్టం అంటే ఎంత అలవాటు ఉండాలి ప్రార్థన చేసేది. అప్పుడు దేవుని హస్తము ఎక్కడ చూశాడైనా ఆకాశంలో నల్ల మబ్బులు వచ్చినాయంట. ఆమేన్. ఆహాబరాజుకి చెప్పాడు, పోనాయన నువ్వు బతికిపోయినావు, వర్షం గొప్పగా రాబోతుంది, ఆమేన్. తొందరగా వెళ్ళిపోమన్నాడు. ఆమేన్. ఆహాబరాజు రథాన్ని కట్టుకొని, నీకంటే ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు, నాకంటే ముందు పెళ్ళి అయిపోయింది, నాకంటే ముందు పిల్లలు పుట్టించారు, నాకంటే ముందు 3 అంతస్తు బిల్డింగ్ కట్టుకుంది, 4 కట్టుకుంది, బొమ్మరిల్లంట, అదంట ఇదంట ఏమేమో అనుకున్నాను. కానీ దేవుని హస్తం నీ మీద వస్తే. ఆమేన్. ఆహాబ్ రథం తీసుకొని పోతున్నాడు. ఎలైజా ప్రాఫిట్ ఏం చేసిందంటే ఆయన మీద ఉన్న ఆ షల్వార్ ఉంటది కదా, దాన్ని తీసి నడుము కట్టుకోగానే దేవుని హస్తం ఆయన మీదకి దిగి వచ్చాడు. ఆమేన్. ఆహాబ్ రాజు వెళ్ళక మునిపే, ఆమేన్. ఎక్కడికి భవనంలో వెళ్ళక మునిపే ఎలైజా ప్రవక్త వెళ్ళి భవనంలో కూర్చొని ఉన్నాడంట. వీళ్ళందరూ నీకంటే ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, నా కొడుకు పెద్దోడైపోయాడు, నా కూతురు చిన్నదైపోయింది, ఇంకా పెళ్లి కాలే, నువ్వు బాధపడుతున్నావా? దేవుని హస్తం దిగి వస్తే వాళ్ళకు ఒకరు పెడితే నీకు 3 పిల్లలు ఒకటేసారి యేసు నామములో జరుగుతుంది. ఆమేన్. ఆ రీతిగా దేవుని హస్తం వస్తే జరగలేని కార్యాలు జరుగుతాయి, ఆమేన్. అద్భుతాలు ఆచరించారు. కానీ మనం ఆయన రిచ్ అయిపోయాడు, ఈయన రిచ్ అయిపోయాడు, ఆమెకు పెళ్ళి అయిపోయింది, నాకే సిగ్గేస్తుంది, నిన్ను చూస్తూ అంటారు. మనకు ఒంటి నిండా బీమార్లే, ఆడ పెళ్ళి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదు? అవును. మనకు తెలిసి మనల్ని పెళ్లి చేసుకుంటే అవతలోడు బాధపడాలి. అవునా కాదా? అవును. అదే, ఎందుకంటే హాస్పిటల్కి ఇంటికే తిరగాలి, గాడి తీసుకొని మనల్ని తీసుకొని సెలవులు పెట్టుకోవాలి, హాస్పిటల్ తీసుకోపోవాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని హస్తం వస్తే స్పీడ్ వస్తుంది, ఆమేన్. డైరెక్షన్ వస్తుంది. ఆమేన్. డైరెక్షన్ ఎందుకు అడగండి ఎందుకు బ్రదర్? గట్టిగా. ఎందుకు బ్రదర్? కొంతమంది చాలా స్పీడ్గా పరిగెడతారు, కానీ లాస్ట్కి ఇక్కడ చేరుకుంటారు గమ్యం. ఎక్కడికి వచ్చినా నేను, ఇది ప్యాట్రిక్ బ్రదర్ ప్రేరాలు కాదా? చూడు, ఇప్పుడు ఇది రాంగ్ ప్లేస్, రాంగ్ డైరెక్షన్. నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళినా వ్యర్థం. జీవితం ఎంత ఉరికింది చూడు. అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, అర్థమైందా? ఇప్పుడు వద్దే అంటే విన్నదా? రాంగ్ డైరెక్షన్. కాబట్టి అలాగా రాంగ్ డైరెక్షన్లో ఎంత స్పీడ్గా పోయినా అనవసరంగా చేసుకోకపోయినా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్ళి, అయితే దేవుడి హస్తం మన జీవితం కరెక్ట్ డైరెక్షన్కి వెళ్తావు. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ నువ్వు ఫలిస్తావు. ఆమేన్. ఎక్కడ వెళ్తే అక్కడ దీవించబడతావు. ఆమేన్. ఏ కార్యం మొదలు పెడితే అక్కడ అది దీవెనగా ఆమేన్. మారుతుంది. యేసు నామములో మీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం, యేసు వందనం, భావనాత్మ దేవ వందనం. పవనాత్మ దేవ వందనం. దేవుని హస్తం మన మీద ఉన్న కొన్నిసార్లు మనం బలహీనం పడిపోయినా, ఇప్పుడు చూడండి, నేను ప్రవక్తనే కావచ్చు, బోధకుడినే కావచ్చు, వర్షిపరే కావచ్చు, కొన్నిసార్లు మీరు కూడా వీక్ అయిపోతారు, నేను కూడా వీక్ అయిపోతా, నాకు కూడా బలహీనం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. ఈవెన్ వెన్ యు ఆర్ వీక్, ద హోలీ స్పిరిట్ విల్ ప్రే ఇన్ మార్నింగ్.
గ్రోనింగ్. ఆయన నీ బలహీనతల్లో కూడా నీకోసం ప్రార్థన చేస్తాడు. నువ్వు నిద్రిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు. Amen. నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయని సమయంలో కూడా నీకోసం యేసయ్య ప్రార్థన చేస్తాడు. ఆమేన్. పేతురు భయపడకు, సాతాన్ని నువ్వు వేధించినా, జల్లెడలో వేసి గోధుమలాగా నిన్ను జల్లడించినా నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. నువ్వు బలపడు, నీ సోదరులను బలపరచుమన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నీ మీద ఉంటే నువ్వు ప్రార్థన చేయకపోయినా యేసు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఇంటర్సెడ్ చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేయలేకపోతుంటామో, రోమన్స్ చాప్టర్ 8:26 says the Holy Spirit will pray for you. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి నీ మనసులో ఉన్న వేదన, బాధ, బలహీనతలు అన్నీ తెలుసు. అవునా కాదు? అవును. ప్రతి ఒక్క బాధ తెలుసు, ప్రతి ఒక్క వేదన తెలుసు. ఎవరెవరు మీకోసం ప్రార్థన చేయలేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ప్రతి ఒక్క కర్ణాల కోసం ప్రార్థన చేయగలుగుతాడు. ఆమేన్. The Holy Spirit can pray for every cell of your body. ఆమేన్. ఆయనకు అన్ని తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యం. దేనికి? దేవుని యొక్క హస్తాన్ని కదిలించడానికి. ఆమేన్. మీకు తెలుసా స్త్రీల యొక్క ప్రార్థన ఎంత బలమైనది? తెలుసా? తెలుసా? తెలియకపోయినా తెలుసానండి. ఆమేన్. ఆమేన్. తెలుసా? తెలుసు. తెలుసా? తెలుసు. జూడ్ చాప్టర్ 1:20 చదువమ్మా. ఇక్కడ చూడండి, మీ ప్రార్థన చనిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తుతుంది. ఆమేన్. If you pray, ladies, when they pray, even the dead will come to life. ఆమేన్. Jude chapter 1:20 says, but you beloved, building yourself up in your most holy faith and praying in the Holy Spirit will bring the dead back to life. అంటారు. ఆమేన్. మరణించిన వాళ్ళని కూడా జీవంలోకి తీసుకొస్తుంది ఆమేన్. ప్రార్థన. ఒక వ్యక్తి చనిపోతాడంటే డాక్టర్ నేనంట సావడంటాడు, చనిపోతాడంటాడు సావడు. దేవుడు ఆ రీతిగా దీవిస్తాడు. ఆమేన్. బికాస్ ఐ నో టు ప్రే. దేవుని యొక్క హస్తం మన దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ స్వర్ణ వాళ్ళ మమ్మీకి ఎంతో బలహీనంగా ఉంది. ఏమేమో అన్నారు. నేను చివరి మాట చెప్పిన స్వర్ణ సిస్టర్ ఏమన్నా అనుకుని నాకు తెలియదు, కానీ మీ మమ్మీకి అయితే గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. So if I know that I need the hand of God for my enemies to be in trouble, what I'll do, I will pray. నా శత్రులు బలహీనం పడిపోవాలి, నా శత్రులు బాధపడాలంటే నాకు తెలుసు దేవుని యొక్క హస్తం దిగి వస్తే నా శత్రులు వణుకుతారని నాకు తెలిస్తే నేనేం చేస్తాను? ప్రార్థన. ప్రార్థన చేస్తాను. నా శత్రులు బలహీనం అయిపోవాలి, నా బాధలన్నీ తొలగిపోవాలంటే నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క హస్తం నా మీద రావాలని ప్రార్థన చేస్తాను. ఆమేన్. నువ్వు ఏడిస్తే రాదు. నీ కార్యాలు జరగాలంటే ఏడిస్తే రాదు, 10 మందికి చెప్తే రాదు. ఇది నేను చెయ్యాలి, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగే తీరు, ఆమేన్. ఇది వచ్చే తీరుతుంది. ఆమేన్. వాడు కాదు, వాడు తనలో పెయిన్ వస్తుందంట, నేను ఆమేన్. జరిగే తీరాలి. ఆమేన్. యేసు నామములో. ఆమేన్. సో అదండి మన ప్రార్థన. ఎందుకంటే దేవుడు అడిగిందల్లా ఇస్తాన్నాడు. నాక్, It shall be opened. ఆస్క్, You shall receive. సర్చ్. You shall find. మరి ఎందుకన్నాడండి? మరి ఏమన్నాడు? భూమి మీద ఉన్నన్ని గతించిపోవచ్చు, కానీ నా వాకు గతించదు. మరి ఆయన ఒక వాకు గతించిపోతుంటే నేను నాక్ చేస్తే రావాలి కదా. తలుపు ఓపెన్ కావాలన్నా, కావాలి. వెతికితే దొరకాలన్నా, దొరకాలి. అడిగితే ఇయ్యాలన్నా, ఇవ్వాలి. మరి ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? నాకు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? బట్ యు నో టు నాక్. మనకు తెలియాలి. యూ షుడ్ నో టు నాక్. ఇఫ్ ఐ నో ఐ నీడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫర్ ద సూపర్ న్యాచురల్ థింగ్స్ టు హ్యాపన్ ఇన్ మై లైఫ్. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు నా జీవితంలో జరగాలంటే నాకు తెలియాలి దేవుని యొక్క హస్తం ఎలా తీసుకురావాలి, హస్తం ఎలా రావాలి నా జీవితంలోకి. అది నాకు తెలియకపోతే నేను చేయలేను. అవునా కాదు? చేయలేనండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ కెన్ ప్రే ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ ఉండి ప్రార్థన చేయాలి, అక్కడ నుండి ప్రార్థన చేయాలి. నేను చాలాసార్లు అన్నాను, మీకు బలహీనం ఏదని అనిపిస్తే, ఇప్పుడు ఒక స్పాట్లో ఇక్కడ నువ్వు చేరిపోయావు, ఇక్కడ నీకు ప్రార్థన చేయాలి, నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ నువ్వు ప్రార్థన చేయలేవు. గట్టిగా చేస్తేనే ప్రార్థన, ప్రార్థన కాదు. అన్న తన పెదవులు కదిలిస్తుంటే ఏలి
ఆ యాజకుడు వచ్చి చెప్పాడు, నువ్వు తాగేసి వచ్చావా? లేదు, నేను వేదనతో, బాధతో, దుఃఖంతో లోపల ప్రార్థన చేస్తున్నాను. మౌనంగా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన యాజకుడు విని బిడ్డ లేని ఆనకు బిడ్డ సామెల్నిచ్చి దీవించాడు. ఆమేన్. Prayer will break all the curses. ఆమేన్. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. నువ్వు ఎక్కడన్నా ఉండవు, సైలెంట్. ఈవెన్ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ఇంటూ ఎ బాత్రూమ్, వాష్రూమ్లోకి వెళ్ళి నువ్వు ప్రార్థన అని చెప్పి నువ్వు దీంట్లో నువ్వు టంగ్స్లో ప్రేయర్ చేయొచ్చు. ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రార్థన చేస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు. ఆ రూపంగా నువ్వు మౌనంగా ఉండి పవర్ నింపుకొని బయటికి రా. ప్రశ్నించే అడిగే వాళ్ళు కూడా నీ ముందు నిలబడకూడదు. లూక్ చాప్టర్ 12:12 says, నువ్వు ఏది అడుగుతావో వాటికి సమాధానం చెప్పగలుగుతావు. ఎందుకంటే ఆ సమయంలో నేను నీ ద్వారా మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ టు యు. చాలా మంది ఇంటర్వ్యూ, మా పిల్లింట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దగ్గర 100 మంది ఉన్నారు. ఒకటే పోస్టు ఖాళీ ఉందని చెప్తుంది. చాలా రోజులు బట్టి తనకి ఉద్యోగం లేదు. ఇక్కడికి వచ్చింది, బ్రదర్ నాకు ఉద్యోగం లేదు, ప్రేయర్కి రమ్మంటే వచ్చింది. ఇప్పుడు నా బాధ్యత, ఆమె వచ్చింది, నేను చేసి పెట్టాలి. బ్రదర్ 100 మంది దగ్గర ఉన్నారు, ఒకటే పోస్ట్ ఉంది, అది నీదే అన్నా, నీదే అన్నా. ఈ రోజు వరకు అదే కంపెనీలో ఉన్నది, అదే కంపెనీలో 7 నెలలు ఉద్యోగం లేదు. ఉద్యోగం మానొద్దంటే మానేసింది, బాధపడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కూడా తిరిగి దేవుడి దగ్గరకు వస్తే దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం ప్రార్థన ద్వారా మనం కదిలించవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయి. లూక్ చాప్టర్ 12:35 says, నువ్వు వేసిన ప్రశ్నకు ఎదుటోడు సమాధానం చెప్పలేరు. లైక్ దట్ ఐ విల్ బ్లెస్ యు అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్న, నువ్వు చెప్పిన మాటకి ఎదుటోడు నీ ముందు నిలవజాలడు. శక్తి నీలో నేను నింపి ఉన్నా అంటాడు. దట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం అంటే ఆషామాష కాదు. ఎదుటోడు ఎవడు నీ ముందు నిలవజాలడు. ఏ బలహీనం నిలవజాలదు. యు కెన్ స్టాండ్ దేర్. మూవ్ ద మౌంటైన్స్. ఈ మౌంటైన్ ని వెళ్ళి ఆ సముద్రంలో వేరుతో సాపడమంటే వెళ్ళి పడాల్సిందే. కష్టాలు పడాల్సిందే, బాధలు పడాల్సిందే, వేదన పడాల్సిందే. నీకున్న బలహీనతలు యేసు నామములో తొలగిపోవాల్సిందే. అట్టి కృపతో నింపుమని. హల్లెలూయా. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం మీ మీదకి దిగి రావాలంటే ఒక ప్రవక్త హస్తం నీ మీద రావాల్సిన అవసరం లేదు. ఒక ప్రవక్త హస్తం రానక్కర్లేదు, ఒక ప్రీచర్ హస్తం రానక్కర్లేదు. ఒక ప్రార్థన వీరుడు ఒక హస్తము నీ జీవితంలో రాకూడదు, యేసు హస్తం రావాలి. You should know to get the hand of God. దేవుని హస్తం ఎలా తెచ్చుకోవాలో నీకు తెలియాలి. ఓ ఆ ప్రవక్త దీవిస్తాడు, ఈ ప్రవక్త బోధకుడు దీవిస్తాడు, వాళ్ళు ప్రార్థన చేస్తే అయితదని కాదు. యేసు హస్తం ద్వారా సమస్తం సాధ్యం. ఏది సాధ్యము కానిది ఏది లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వారి మీద వీరి మీద ఆధారపడే వ్యక్తిగా జీవించుకో. నీ హస్తం లేపో, లేపు 2 హస్తాలు ఎత్తి. ప్రభా ఈరోజు 2 హస్తాలు లేపుతున్నా. మోసేని దీవించిన దేవా, మోసే హస్తాన్ని దీవించిన దేవా, నా హస్తము దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు. నేను కోరిన దానికంటే అడిగిన దానికంటే అధికముగా నన్ను ఆశీర్వదించు. నేను వెళ్ళను, నేను ముట్టించలతో వెళ్ళను, నన్ను దీవించు. అట్టి కృపతో మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం యేసయ్య ప్రభా. మీ హస్తాలతో మమ్మల్ని దీవించమని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మీ హస్తాన్ని మా మీద ఉంచమని సంపూర్ణమైన విడుదల దయచేయండి. బాధ దుఃఖ కష్టాలు మీ బాధ్యతను సమర్పించుకుంటున్నాను. మీ హస్తాలతో మాకు దీవించండి యేసయ్య. అవును యేసయ్య, అట్టి దీవెనతో అట్టి కృపతో మమ్మల్ని ఆశీర్వదించండి. సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. ప్రభా స్తోత్రం ప్రభా. ఆశీర్వాదం వదన ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ విధంగా అయితే ప్రార్థించారో ప్రభా, అట్టి శక్తితో మాకు దయచేయండి. అట్టి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. అట్టి అభిషేకం మాకు దయచేయండి. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు బ్యాప్టిజం యోహాను 5వ అధ్యాయం 35వ వచనం, యోహాను సువార్త
యు ఆల్ నో జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్కడున్నాడు? ఎడారిలో. ఎక్కడున్నాడు? లోపల. ఎవ్రీ డే ఈస్ టు గో ఇన్సైడ్, మోర్ డీపర్ ఇన్ టు ద విల్డర్నెస్. ఇంకా లోతుగా ఆ యొక్క ఎడారిలోకి వెళ్ళేవాడు. ప్రజల్లోకి వెళ్తాం మనం, మనుషుల్లోకి వెళ్తాం మనం, 10 మంది చూసే విధంగా ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఇతరులు మెచ్చుకోవాలని. కానీ దేవుడి హస్తం రావాలంటే గో డీప్. ఇంకా ఎడారిలోకి వెళ్ళు. బ్యాప్టిస్ట్ యోహాన్ ఏడ్ చేసేవాడంటే ఎడారి లోపలికి వెళ్ళి ఆయన కుక్ చేసుకునేవాడు, వండేవాడు. ఏం చేసేవాడు? వండేవాడు. గట్టిగా వండేవాడు. నిన్ను వండడం నేర్చుకో. ఆమేన్. రుచిగా తినాలంటే వండడం నేర్చుకో. ఆమేన్. ఎప్పుడైతే బ్యాప్టిస్ట్ యోహాన్ బయటికి వచ్చి మాట్లాడేవారో, జెరూసలేం నుంచి రైట్ రౌండ్ ద టౌన్స్, ఎన్ని ఉన్నాయో విలేజెస్ పక్కన టౌన్స్ ఉన్నాయో, ఆయనను వెతుక్కుంటూ ఊరు వాడ నుంచి బ్యాప్టిస్ట్ యోహాన్ దగ్గరికి వచ్చేవారు. ఎక్కడున్నాడు ఆయన? ఎడారిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎడారిలో. విల్డర్నెస్ లో ఉన్నాడు. ఆయనను వెతుక్కొని ఊరు వచ్చేది. నీ కూతుర్ని, నీ కొడుకుని, నిన్ను వెతుక్కొని ఊరు వాడ రావాలి. ఆమేన్. యేసు నామములో ప్రార్థించు. ఆమేన్. ప్రార్థించు. యేసయ్య, ఎక్కడైతే ప్రభా, యేసయ్య, ఎక్కడైతే ప్రభా పురుగులు ఉన్నారో ప్రభా, ఆ యేసయ్య మా దగ్గర చేర్చుకునే కృపను దయచేయండి యేసయ్య. అవును యేసయ్య, మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రభా మీరే సమకూర్చండి యేసయ్య. అవును ప్రభా, ఎక్కడైతే ప్రభా భార్యలనే ప్రభా తప్పిపోయి ఉన్నారు ప్రభా, ఆ భార్యలు ప్రభా తిరిగి ప్రభా భర్తల దగ్గరకు వచ్చే కృపను దయచేయండి యేసయ్య. భర్తలు ప్రభా భార్యను వదిలేసి వెళ్ళి ఉంటే ప్రభా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఒక్క నిమిషం చూడండి. ప్రార్థన చేసే వీరులను దేవుడు ఏం చేస్తాడంటే ఫైర్ గా మారుస్తాడు. ఆమేన్. He will change the prayer warriors into fire. ఆమేన్. You know, I will read for you. Hebrews chapter 1 verse 7 says, He makes His angel spirit and His ministers flame of fire. ఆమేన్. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు అగ్ని జ్వాలలుగా మారుస్తాడు. ఆమేన్. అగ్ని జ్వాలలుగా మారిపోతే ఆమేన్. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దుష్ట దురాశ వ్యక్తులు యేసు ఆమేన్. నామములో కాలిపోతారు. ఆమేన్. నీలో కాలిపోతారు. ఆమేన్. నువ్వు కాలవో. సద్రక్ మెషక్ అబేద్నెగోని మండుతున్న ఆ యొక్క అగ్ని జ్వాలలో వేసిన సద్రక్ మెషక్ కాలలేదు. వాళ్ళని వేసిన వాళ్ళు కాలిపోయారు. ఆమేన్. నిన్ను వేయాలని కోరుకున్న వారందరూ కూడా యేసు నామములో కాలిపోయాలని ప్రార్థన చేయండి. ఆమేన్. యేసయ్య, దయచేయండి యేసయ్య. ఏ విధంగా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి శక్తితో మాకు దయచేయండి యేసయ్య. స్తోత్రం ప్రభా తండ్రి. కృపతో మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా. యేసయ్య ప్రభా నీ ఆశీర్వాదం దయచేయండి యేసయ్య. దయచేయండి కోరుతున్నాను యేసయ్య. పరలోకాగ్ని మాపై దిగిరావా, పరలోకాగ్ని మాపై దిగిరావా. Praise the Lord. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వాళ్ళు ఏమై మారిపోతారు తెలుసా? అగ్ని జ్వాలలుగా ఆమేన్. ఏది తాకజాలదు. ఆమేన్. మనం టైం పాస్ చేస్తామండి. సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ కాదు. ఐ ఫీల్ మర్సీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. రేపు ఏమవుతారో ఏమో, వీళ్ళు ఏమైపోతారో, వీళ్ళ జీవితం ఏమవుతుందని బాధపడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు పిలిస్తే రారు, ప్రార్థన చేయలేరు, ప్రార్థనలో ఉండలేరు, ఎలా నశించిపోతారో ప్రభు అని బిడ్డలు అనుకుంటాను. కానీ ఈరోజు మనమందరం కూడా ఇది తెలియక నువ్వు ప్రార్థన చేస్తే అగ్నివై ఏదో బలవంతంగా టైం పాస్ కావడం లేదని పిలుస్తున్నాను, లేకపోతే వాళ్ళ ముఖాలు చూడడానికి పిలుస్తున్నాను అనుకుంటాను. కాబట్టి మీ మీద చాలి కరుణ, దేవుని బిడ్డలు నశించిపోదని దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. నేను చేసేది ఏం లేదండి, ఏమీ లేదు. నా స్వార్థం కోసం చేస్తున్న మినిస్ట్రీ. ఐఎమ్ డూయింగ్ మినిస్ట్రీ ఫర్ మై ఓన్ సేక్, నాట్ ఫర్ యూ. మీకోసం కాదు. చాలామంది అంటారు, బ్రదర్ మీరు ఇంతసేపు నిలబడతారు. ఎస్, ఇట్స్ ఫర్ మై ఓన్ సేక్. నేను ఎన్నో సంవత్సరాల కాళ్ళ మీద ఊరంతా తిరిగినా, దేశమంతా తిరిగినా, ఎన్నో ఆశలు కోరికలు తీర్చుకోవడానికి తిరిగినా, ఇప్పుడు ఆయన కోసం వాడుకుంటున్నా. కాబట్టి మనం నిలవలేకపోతున్నాం. ఈ చివరి దినాల్లో కూడా నిజంగా నువ్వు నిలబడాలంటే నీ బిడ్డల కోసం, నీ కోసం, ఈరోజు యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ ఎ ఫైర్. నువ్వు అగ్ని జ్వాలలుగా మారాల్సిన నువ్వు బూడిదగా మారిపోతున్నావు. మాటలకు, కోతలకు మాత్రమే జీవితం ఉందండి. పెద్దరికానికి మాత్రమే జీవితం ఉంది. కానీ ప్రార్థన చేసే నోరు లేకుండా ఉన్నాం, మూగపోయినామండి మనం. యు బికమ్ డమ్ అండ్ డెఫ్.
మనం విన్నా విననట్టు మనకు వినిపించదు. విన్నవాడు చేస్తాడండి. విన్నవాడు చేస్తాడు, వినివాడు చేయడు. మంచిది వింటే మంచిదే చేస్తాడు, చెడు వింటే చెడు చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం మనకి తెలుసు. సో వెన్ యూ ప్రే యూ చేంజ్ యువర్ సెల్ఫ్ లైక్ ఫైర్. ఆమేన్. నిన్ను నీకు బాడీ గార్డ్ అక్కర్లేదు, నీ బాడీ గార్డ్ నీ వెనకనే ఉంటాడు, ఆమేన్. నీ చుట్టూ ఉంటాడు, ఆమేన్. నీ కుటుంబంలో ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు ఒక మాట అడుగుతా, నేను కాలుతున్నా అనుకోండి ఎవరైనా, బ్రదర్ ఇక్కడ రా అన్నాను, నేను కాలుతున్నాను, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టము, చాలా ప్రేమిస్తావు. చాలా. నేను చచ్చిపోబట్టే చచ్చిపోతావా? ఇదండి ఈ లోక ప్రేమ. ఇప్పుడు నేను కాలితే నన్ను ఏం చేస్తావు? పట్టుకుంటే నువ్వు కూడా కాలిపోతావు. ఏం పర్వాలేదు. ఇప్పుడు అందరు నవ్విండు కాబట్టి కవర్ చేసుకుంటాం. నాకు ఏదేదో అంటాడు ఇప్పుడు లోతుగా పోతే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదు? నీ బ్యాక్గ్రౌండ్ చెప్పు. ఏం లేదు. పిల్లలు లేరా? వేరే రకంగా చెప్తున్నాడు, పెళ్లి కావాలని ఇంకొకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు నేను కాలితే ఈయన ఏం చేస్తాడు? ముందైతే ఏమన్నాడు? నేను చచ్చిపోతే చస్తామంటే సామాను అన్నాడు. మీరు ఎవరైనా ఉన్నారా నేను చచ్చిపోతే చచ్చిపోవడానికి? ఒక్కరు కూడా రాదు. నేను కాలితే నన్ను ఎవరే పట్టుకుంటారు? నిన్ను అడిగి నా పట్టుకుంటావా అని. యేసయ్య అయితే ఆల్రెడీ నాలో ఉండి కాలుతున్నాడు. ఆమేన్. 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 నేను కాలితే నన్ను ఎవ్వరు పట్టుకోరు. మీరు అవునా కాదు? ఈ లోకరీతిగా కాలితేనే మీరు పట్టుకోరు, కానీ పరలోక రీతిగా ఆత్మలో కాలిపోతే లోకమే నా దగ్గరికి రాలేదు. ఆమేన్. ఏ దుష్టాత్మ అంటే, లోకం అంటే మనుషులు కాదు, మిమ్మల్ని పరిపాలిస్తారు. మీరు ఇక్కడ రాకముందే అది ఎక్కడికోపోతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది బాగుంటారు, బయటికి పోతే మళ్ళీ వాళ్ళకి అదే పిచ్చెక్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రేయర్లో ఉన్నా, అక్కడ బాగుంటే అక్క ఈడ వస్తే మళ్ళీ మా అమ్మకి తలకాయ తిరిగిపోయింది అని కొట్టిందంటది. ఎందుకంటే బయటికి రాగానే వాళ్ళ అమ్మకి ఏమొచ్చింది? ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం అగ్నిలాగా కాలిపోవాలి. We should become fire. ఆమేన్. ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Amen. చాలా. సో అందుకని ప్రార్థనకు రావడం, ప్రార్థనలో ఉండడం. అందుకే అంటానమ్మా, చేతులు లేపండి, ప్రార్థన చేయండి. ఏదో టైం పాస్ చేయటట్టు ఉండకండి. ఆ జాలి, ఆ బాధ, ఆ బలహీనతలు ఏదైతే మీలో ఉన్నాలో అవన్నీ తొలగిపోవాలని నాలో ఆశ. ఆమేన్. లేకపోతే ఎందుకు ఇంత లోతుగా మీకోసం మెడిటేట్ చేసి ఈ వాక్యాలు తీసుకొచ్చి ఆయన ఏదో మేరబారి చేసినట్టు పౌడర్ పూసుకొని వస్తారు చూడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒక నిమిషం కూర్చుంటారా? అయిపోయింది అనుకున్నాను అక్క. ప్రైజ్ ది లార్డ్. ద సెకండ్ వే ఆఫ్ యాక్టివేటింగ్. ఎందుకు నిలబడి చెప్పిన అంటే కొద్దిగా మీకు ఆరాం ఉంటుంది, కూర్చొని వింటారు. హల్లెలూయా. హల్లెలూయా. సో సెకండ్ పాయింట్, దేవుని యొక్క హస్తం మన మీద పొందుకోవడానికి. ద సెకండ్ పాయింట్, ద సెకండ్ థింగ్ దట్ మేక్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ మెన్. దేవుని వాక్కు, దేవుని యొక్క హస్తం ఏ విధముగా మానవుని పైన దిగి వస్తుందో మీరు ఒకసారి చూడండి. ఇట్ ఈస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కు ద్వారా మీ జీవితంలో దేవుని యొక్క హస్తం దిగి వస్తుంది. ఒకటి ఏంటంటే ప్రార్థన, రెండోది ఏంటంటే వాక్కు. చాలామంది మనం వాక్కుకి ప్రాముఖ్యత ఇయ్యము. నాలో ఎంత వాక్కు ఉందనుకోండి, అంత బలమైన హస్తం నా మీద ఉంది. ఆమేన్. అవునా కాదా? అవును. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా వాక్కు నీలో ఉన్న ఎడల నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను. మరి ఆయన వాక్కు నాలో నిండా ఉందా కదా? ఉన్నది. ఉందా లేదా? ఉన్నది. బ్రదర్. ఉంది బ్రదర్. మరి లేకపోతే ఎంటీ వెసల్. అవునా కాదు? అవును. లేనోడికి అది ఖాళీ డబ్బా డమ్ 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 అంటది. నా దగ్గర ఉన్నది. సో వాక్కు ఏది అడిగినా, వాక్కు నశించి గతించిపోదని దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా. So if you read in Ezekiel chapter 1 verses 1 to 3, Ezekiel chapter 1, 1వ అధ్యాయం ఎజికెల్ 1 నుంచి 3 వరకు చదువునాను. హల్లెలూయా. హల్లెలూయా. 30 లే చదవండి, మీరే కరెక్ట్ చదువుతున్నారు. 37వ ఏడు 4వ నెల 5వ దినమున నేను కేబారు నది చెంత ప్రవాసుల మధ్య వసించుచుండగా ఆకాశము విచ్చుకొనెను.
నాకు దైవ దర్శనము కలిగెను. ఆ, అది యెహోయాకును ప్రవాసమునకును కొనిపోయిన పిదప ఉమ్, 5వ ఏడు ఆ నెల 5వ దినము ఉమ్, బబులోనియాలోని కేబోరు నది ఒడ్డున ఆ, బూసి కుమారుడను యాజకుడనగు ఎహెజ్కేలునకు ప్రభువు వాణి ప్రత్యక్షమయ్యను. ఏం ప్రత్యక్షమైందంట? ప్రభువాణి. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రభు హస్తము అతని మీదికి వచ్చెను. ముందు ఏం జరిగింది? వాణి ప్రభు యొక్క వాక్కు ప్ర- ఆయన మీదికి దిగి వచ్చి. ఆ తర్వాత ఏమొచ్చింది? హస్తం వచ్చిందా? వచ్చింది బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. సో ఏది ముందు రావాలి? వాక్కు. తర్వాత ఏమొస్తుంది? హస్తం. లేకపోతే రాదు. మనము సిస్టర్లు, బ్రదర్లు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ఎంత ఇట్లా వంగి నిలబడ్డా నువ్వు వాక్కు వినకపోతే, అందుకే అంటారు నువ్వు ముందు రావాలమ్మా. అవునా కాదు? అవును బ్రదర్. సో మనం రాము. ఎందుకంటే ఇది వింటే ఏమొస్తుంది? దీని తర్వాత నా జీవితంలో దేవుని హస్తం వస్తే, ఇంతకుముందు చెప్పినా కదా ఏమేం పోతుందని మీ జీవితంలో. అవునా కాదా? అవును బ్రదర్. కాబట్టి ఇప్పుడు వాక్కు వినడం ముఖ్యమా కాదా? ముఖ్యం. అబ్బా అంతసేపు చెప్తాడు అక్కంటే అంత మాటలు నీకు వస్తే అంత బలమైన హస్తం నీ మీదికి దిగి వస్తుంది. ఆమేన్. కొన్ని కట్లు ఎలా ఉన్నాయంటే 4 తరాల నుంచి ఉన్నాయి, దాన్ని ఎవ్వరు విరగొట్టలేరు. అవునా కాదు? అవును. ఇంత పెద్ద కర్ర ఉందనుకోండి, మొద్దు, దాన్ని ఇట్లా కొడితే ఇరిగిపోతుందా? లేదు. గట్టిగా కొట్టాలి. ఇంత పెద్ద బిల్డింగ్ కూల కొట్టాలంటే టైం పడుతుందా పట్టదా? పడుతుంది. ఆ జేసీబీ వస్తే ఒక రోజులో ఖతం చేస్తుందా? కాదు బ్రదర్. కాదు. అంత పవర్ఫుల్ మిషన్సే దీన్ని కూలగొట్టలేవు. ఏసే కేవలం 7 రోజులు స్తుతిస్తే ఎరికో గోడలనే కూలగొట్టేసి. ఆమేన్. 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 అవునా కాదా? అవును బ్రదర్. ఎరికో గోడలు కూలినాయా లేదా? కూలినాయి. చూడండి. సో దేవుని యొక్క వాక్కు మనకు చాలా ముఖ్యం. అందుకే వాక్యం వినాలి. వాక్యం వినాలి. వాక్యం బోధించే వాళ్ళు కూడా మా మినిస్ట్రీలో చెప్తారు, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ 1 వీక్ అండ్ కమ్ హియర్ అంట. జస్ట్ అలా వచ్చి అలా నో అది వర్డ్ కాదు, ఏదో చెప్తాం మనం. కానీ నువ్వు చెప్తుంటే కూడా నీ మీద దేవుని యొక్క హస్తం దిగి రావాలి. ఆమేన్. బోధించే వాళ్ళకు, వినే వాళ్ళకు కూడా హస్తం దిగి రావాలి. ఆమేన్. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మై వర్డ్ ఈజ్ అ డబుల్ ఎడ్జ్. సో నా వాక్కు 2 అంచెల కట్టుకోమంటది. సో నీకు దీవెనా, నాకు దీవెనా. మీకు బోధించే కదా నేను వాసుకొట్టేసుకున్నా. అవునా కాదు? అవును బ్రదర్. ఇప్పుడు మీకు బోధించకపోతే నేను ఎందుకు వేసుకుంటా? వేసుకొని సింపుల్గా కూర్చుంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఏషియా ప్రవక్త మాట విందామమ్మా ఒకసారి. ఏషియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఒక్క నిమిషంలోనే ముగిస్తున్నాను, భయపడకండి. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నన్ను మహాబలముతో హెచ్చరించి, ఆ, నేను ప్రజల పోవు త్రోవన పోరాదని చెప్పెను. మరియు ఆయన నాతో ఇట్లా నుడివెను, ఆ, మీరు ఈ ప్రజల పన్నాగములతో చేతులు కలుపవద్దు. ఆ. వారు భయపడే దానికి మీరు భయపడవలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ నడవాలి, ఎలా నడవాలి, ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు, ఎవరితో షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎవరితో ఇవ్వకూడదు. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు, ఎప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటావు, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు నీలో, దేవుని వాణి వస్తేనే. ఏషియా ప్రవక్త తెలుసుకున్నాడు. ఏమన్నాడు ఏషియా ప్రవక్తతో యావే దేవుడు? ఫర్ ద లార్డ్ స్పోక్ టు మీ థస్ వెన్ హిస్ హ్యాండ్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. ఆయన చెయ్యి ఎప్పుడైతే నన్ను పట్టుకుందో, అండ్ హీ వాంట్ మీ నాట్ టు వాక్ ఇన్ ద వే ఆఫ్ దిస్ పీపుల్. ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడు, పట్టుకోవడమే కాక నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను చెప్తున్నాను కదా, నేను పడిన బాధల తర్వాత ఎవరిని కలవాలి, ఎవరిని కలవద్దు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు బాగా తెలుసుకున్నా. అప్పటి వరకు నాకు బుద్ధి లేకుండే. చిన్నదానికి రాత్రంతా జాగరణ ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎంతమంది నాన్ను ఉపవాసం పెట్టేసి వాళ్ళు తినేసి పడుకున్నారు నాకు బాగా అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి So when వందనం. the hand of God comes upon you, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాణి నీకు వింటావో, దేవుని హస్తం నిన్ను పట్టుకుంటుంది. ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు, ఎవరితో ఉండాలి. నీతో ఉన్నవారే నీకు పుల్ల పెడతారు. ఇప్పుడు సపోజ్ ఏమనుకోకండి,
ఇప్పుడు మా దుర్గకి పెళ్ళి కావాలనుకోండి, అనుకోండి, కావాలన్నా కావాలా ఆ? అయితే పోయి ఆమెను అడిగి, ఇద్దరు దోస్తులు, ఆమెను అడిగితే ఆమె ఏం చెప్తుంది తెలుసా? మంచిదా దుర్గా అంటే అస్సలు కాదంట. ఎవరు పుల్ల పెట్టిండ్రు? కరెక్ట్. పుల్ల పెట్టిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదు? అవును. ఇప్పుడు వీళ్ళిద్దరు దోస్తులు అనుకోండి, ఇష్టం మీరు మధ్యలో లేరు అనుకోండి, మీరు ఉండొద్దు కూడా, వీళ్ళు ఇండియన్స్, నువ్వు అమెరికా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను పోయి వెరోనికా సిస్టర్ని అడిగినా, వెరోనికా సిస్టర్ నేను పోయి వెరోనికా సిస్టర్ని అడిగినా, లేదా సరప సిస్టర్ని ఒకరి గురించి ఒకరిని అడిగినా వెనకట్ల అనుకో, ఇప్పుడు చూస్తలేనను ఏమంటారమ్మా నువ్వు చెప్పు? సీనియర్లను అడుగుతా. ఒకరి మీద ఒకరు చెప్తారు కదా, ఏదో ఒకటి చెప్తారు వాళ్ళ మీద పడరండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మంచిగా చెప్తారా చెడుగా చెప్తారా? చెడుగా. చెడుగా ఎంత గట్టిగా చెప్తుంది చూడు. అవునా కాదు? అవును. మరి ఇద్దరు ఎట్లా కూర్చున్నారు చూడు, ముత్తదిల్లాగా లేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె గురించి చెప్తారా? ఆమెనే చెప్తుంది కాబట్టి ఆ డౌట్ వచ్చింది బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఒకరి గురించి ఒకరు మనం హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవ వందనం. తండ్రి దేవా వందనం. కాబట్టి ఎవరిని నమ్మాలి ఇక్కడ? ఎవరిని నమ్మకూడదు? ఎవరిని విశ్వసించాలి? ఎవరిని విశ్వసించకూడదు? సిస్టర్ నిన్ను అడిగింది నిజంగా చెప్తారా? మైక్లో చెప్పు చెప్తా బ్రదర్, గట్టిగా. చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పోనీ నమ్మి ఎవరికైనా, ఇప్పుడు మన మినిస్ట్రీలో ఎవరికైనా డబ్బులు ఒక 10 లక్షలు ఇచ్చిండండి, ఇస్తారా తిరిగి? ఇస్తాను. మీరు ఇస్తారా వాళ్ళకి? అవును. సాయంత్రం ఒక 3 లక్షలు ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా ఆమెకు రహస్యం తెలిసిపోయింది, లేకపోతే మా అస్సలు నైతే నాకు ఇస్తానే మోసం చేసిందా? హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇల్లు తాకట్టు పెట్టిస్తా, నీకు ఏం చేస్తాను, నేను ఇట్లా నిలబడి నేను బ్రదర్కి ఏం కావాలంటే అది చేస్తానంటే, బ్రదర్ అస్సలు నైదేరా ఉన్నాయి గర్భకే పేపర్ పే అన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అన్నదా లేదా? గట్టిగా చెప్పండి. అన్నది. అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు తోడదొంగలే, బట్టె బాజులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా నోరు తెరవద్దంట, తెరిస్తే ఉన్న బోటిలన్నీ బయటికి వస్తాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎవరిని నమ్మాలి. నేను ఐ వాజ్ జోకింగ్. వీళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళందరూ కూడా నా పిల్లలు. ఆమేన్. వీళ్ళందరినీ నేను పోషించి పెద్ద చేస్తున్నా. ఆమేన్. చెట్లకు నీళ్ళు పోయడానికి ఎవరైనా మానేస్తారు, కానీ వీళ్ళకి తిండి పెట్టకుండా మాంటలేదు. చూడు ఒక్కొక్క పర్సనాలిటీ చూడు ఎట్లున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు? దేవుని వాక్కు వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, చాలామంది బలహీనం ఈరోజు కన్నీటితో ఏడుస్తున్నారు, వేదనతో, బాధతో, దుఃఖంతో బలహీనమైన జీవితం జీవిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, when you receive the word you will receive the voice of God, whom to believe or not. ఆమేన్. సో ఇవన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. ఇదే కదా మనం నేర్చుకోవాలి. నమ్మినా అంటాం. కొడుకులను నమ్మేసి తల్లి బర్బాద్ అయిపోయింది ఈరోజు. కూతుర్లను నమ్మేసి తల్లి బర్బాద్ అయిన లోకం ఇది. సో దేవుని యొక్క వాక్కు వస్తేనే నువ్వన్నీ నేర్చుకుంటావు. చివరి మాటగా 2 Kings chapter 3 verse 15. Now bring me some. సరే, ఇప్పుడొక్క సంగీతకారుని నా యొద్దకు కొని రండు. చూడండి ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ఎలీషా ప్రవక్తనేనా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమండి? నన్ను చూడండి, వాళ్ళని చూడకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎలీషా ప్రవక్తనా కాదా? ప్రవక్త బ్రదర్. ప్రవక్తనా కాదా? ప్రవక్తనే బ్రదర్. చూడండి, ప్రవక్తగా ఉండి కూడా హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ పుష్పలేవు. సో ప్రవక్తగా ఉండి కూడా, అమ్మ తొందర కూర్చో, ఇక్కడ కూర్చో, లేచింది కదా ఆమె. పుష్పను కింద కూర్చో. వినండి చివరి మాట. 1 minute క్లోజ్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. సో మీకు పోవాలని ఉందా లేదా? ఉంది బ్రదర్. నిజంగా నాకు కూడా పోవాలని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను పరలోకానికి పోతున్నా. ఆమేన్. నేను కూడా బ్రదర్. మేము కూడా నేను కూడా. ఆడ కూడానా? ఆడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది Praise the లార్డ్. Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక జోక్ బాగా మా డాలి ఎక్కువ చెప్తుంది. జోక్
హల్లెలూయా. ఒక హల్లెలూయా. దూత భూమి నుంచి అంటే పరలోకం నుంచి భూమికి వచ్చిందంట ఒక ఏంజిల్. షార్ట్గా చెప్తా, ఇది డాలీది చాలా ఫేవరెట్ స్టోరీ అనమాట. ప్రతి వాక్యంలో ఉంటుందా, కొందరు జీవితాలకి అది అటాచ్ అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం ఆమెను ఎక్కడ పోయినా తీసుకుపోతారు, ఆడైనా వెనకట్ల పడతారు, అట్లా వెనకట్ల పడ్డది అనమాట ఈ స్టోరీ ఆమెకి. అయితే ఏమైందంటే ఒక దూత పరలోకానికి వచ్చి హఠాత్తుగా ఒక ఫ్రెండ్ని కలుస్తుంది. ఆ ఫ్రెండ్ ఎవరు? పంది. పంది. అయితే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోతారు. ఎవరెవరు? దూత దూత, ప్లస్ పంది. పంది. దూత పంది. బాగా క్లోజ్ అయిపోతారు. అయిపోయిన తర్వాత లాస్ట్కి దూత టైం అయిపోతుంది పరలోకానికి పోవడానికి. దూత టైం అయిపోతుంది. ఎక్కడికి పోవడానికి? పరలోకం పోనీ. మీకు ఎట్లా అయింది అట్లనే అయిపోయింది అనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దూత వచ్చి పందితో చెప్తుంది, పంది పంది ఏమని చెప్పింది? పంది పంది. ఆ, మీరు ఆమెను చూడకమ్మా, ఆమె ఏమనుకుంటుంది? పంది పంది అంటే ఆమెను అంటున్నాను. పంది గురించి చెప్తున్నా. ఎవరి గురించి అని ఎవరిని చూసినా వాళ్ళ మీదనే డౌట్ పోతుంది. ఆమె పందిలాగా ఉందమ్మా స్వప్న. వాళ్ళ తర్వాత ఊకుంటారా? నువ్వు చెప్పు. చూడలేదా? మంచి మంచి కళ్ళు మూసుకో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈ దూత వచ్చి, ఇప్పుడు నేను దూత నువ్వు పంది అనుకో రాదు. ఇప్పుడు ఏమైంది? హల్లెలూయా. మన కలర్ గిలర్ చూస్తే అట్టనే ఉంది, ఆ జడగిడ చూస్తే ఆ తోకలాగానే ఉంది. ఇట్లా తిరిగినాం అనుకో వెనక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో పంది దగ్గరికి వచ్చింది దూత. నా టైం అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళాలి. పంది పంది నా అంటే నువ్వు వస్తావా? వస్తావా అంటే. ఇప్పుడు నువ్వేంటమ్మా పంది ఏమంటావు? పరలోకానికి పోతున్నా, పరలోకానికి పోతున్నా వస్తావా? పరలోకానికి పోతున్నా దయ్యమే రాదు. ఇప్పుడు నేను అన్నా పంది, కానీ అవకాశం ఇస్తున్నా, వస్తావా రావా? వస్తా. ఇట్లనే అన్నది ఆ పంది కూడా, నేను ఒప్పిస్తా. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ పంది ఏమన్నది? వస్తా. నేను కూడా వస్తా. ఎవరన్నారు? పంది. ఏ పంది? ప్రైజ్ ది లార్డ్. సో ఆ పంది ఏమన్నదంటే నేను కూడా దూత దూత నన్ను కూడా తీసుకోపో. తీసుకెళ్ళవా అన్నది. అయితే సరే రా అని దూత తీసుకెళ్ళిందట. రా పంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు మేమిద్దరం ఎక్కడికి పోతున్నాము? పరలోకానికి. సడన్ గా పంది నా చేయబట్టుకుంది, దూత చేయబట్టుకుంది. నేను దూత చేయబట్టుకో, సడన్ గా పట్టుకోవాలి. నువ్వు ఇంత ఏదో ఫ్రెండ్ని కట్టుకున్నట్టు పట్టుకుంటున్నావు. సడన్ అట్లా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో సడన్ గా ఈ పంది ఏం చేసిందంటే ఎందుకు నీకు మండుతుందా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈ పంది ఏం చేసిందంటే, అమ్మ నవ్వకండి ఒక నిమిషం చెప్పండి. ఈమె నవ్వుతుంది అమ్మ పంది అంటే. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా వస్తా దూత అన్నదంట. నేను కూడా వస్తాను. ఇద్దరు కలిసిపోతున్నారు. సడన్ గా ఈ పంది దూత ఆగు ఆగు ఆగు. సడన్ గా ఏంజిల్ ఏం చేసింది? బ్రేక్ వేసింది. తెలుసా ఏంజిల్ బ్రేక్ వేస్తారని? వాళ్ళు ఆడ మానేస్తారు. ఏంజిల్ ఆ డానియల్ జీవితంలో 21 days రాలే ఏంజిల్ గేబ్రియల్. బ్రేక్ వేసింది. అట్లనే సడన్ గా ఆగిపోయింది. ఏమైందండి? పరలోకానికి పోతున్నాం కదా, ఆడ బుడద ఉంటుందా అని అడిగింది. బురద. ఏముంటది? బురద. అక్కడ కూడా బుడద ఉంటుందా లేదా అంటే, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా బుడద ఏంటిది? అయితే కొంతమంది అంటే చెప్తున్నాను, కొన్ని జీవితాలు ఇక్కడ ఉన్నంత వరకు బయటికి పోగానే అదే జీవితం. అక్కడికి వెళ్ళిపోతారు ఆ విధంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జీవితం చాలా మన రోల్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు ఇంటికి పోయి చెప్పకూడదు, బ్రదర్ నన్ను పంది పిలిచిండు, మంచిగా సంతోషంగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఉంటే ఎలాగా ఎక్కడ మన జీవితాలు, సో ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా మారిపోతాడో, ఏ వ్యక్తి నీతో ఉంటానని నీకు హ్యాండ్ ఇస్తాడో, ప్రేమానే మాయలో చిక్కుకున్న సోదరి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వీళ్ళకి ప్రేమ పాటలు బాగొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ ఎలీషా ప్రవక్త, ఈ ప్రవక్త కూడా చూడండి, దేవుని వాకు రాకపోతే ఏం చేయలేకపోతున్నాడు.
He was not able to do anything. So here, if you see in second Kings chapter 3 verse 15, now bring me someone who plays the harps as a musician. As the musician played, the hand of the Lord came upon Elisha. He was able to prophesy.